Okay, sir. Continue. శ్రీమృజి గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు మనము ఒక సీక్వెన్సీ వెస్టీజ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. మనం ఎవరికైనా సరే ప్లాన్ చెప్పాలంటే ఈ సీక్వెన్స్ పాటించాలి. అంటే ఏదో వెస్టీజ్లో జాయిన్ అవ్వండి, ప్రొడక్ట్ వాడండి, డబ్బులు వస్తాయి అంటే అంత సింపుల్గా అర్థం కాదు. అంటే ఒక్కసారి మాత్రం కొంటారేమో కానీ మళ్ళీ మళ్ళీ కొనడానికి ఇష్టపడరు. అంటే మన పైన నమ్మకం ఉన్న వాళ్ళు మనం చెప్పిన మాట పైన నమ్మకంతో మాత్రమే ఒకసారి ప్రొడక్ట్ వాడతారు. నెక్స్ట్ వాడాలంటే ఇష్టపడరు. అదే ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది, ఎందుకు వెస్టీజ్‌లో షాపింగ్ జేసుకోవాలి? చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది? అనే విషయం పైన మనం అవగాహన కల్పిస్తే, ఖచ్చితంగా వాళ్ళు వాడుతూ వాళ్ళతో పాటు కొంతమంది టీమ్ తయారు జేయడానికి ముందుకొస్తారు. ఓకేనా? ఈరోజు చెప్పేటటువంటి టాపిక్ ఇవి జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్స్ మీకు వివరిస్తాను. ఇదే విధంగా మీరు కూడా షార్ట్‌కట్‌లో మీ మైండ్‌లో ఉండిపోవాలి మొత్తం. వెస్టీజ్ అంటేనే టోటల్‌గా నీ మైండ్‌లో ఉండాలి. ఒక బుక్ చూసి చదవాలి. లేకపోతే ఇంకేదో అంటే అర్థం గాదు. దీనిపైన మొత్తం నేర్చుకోవాలి. ఓకేనా? ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 100% సక్సెస్ అయితారు. ప్రతి విషయానికి నీ దగ్గర క్వెషన్ టు ఆన్సర్ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే లీడర్స్. చూడండి, నో ఇన్వెస్ట్‌మెంట్. వెస్టీజ్‌లో జాయిన్ అవ్వాలంటే మనకి ఎలాంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఎవరితో డబ్బులు కట్టించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్. వెస్టీజ్‌లో మనం జాయిన్ అవ్వడానికి ఒక ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా అయితే ఒక అకౌంట్ నంబర్ మన పేరుపై ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా వెస్టీజ్‌లో మనకు ఒక ఐడీ నంబర్ కావాలంటే జస్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయితే సరిపోతుంది. అంతే. ఎవరైనా సరే ఫస్ట్ చెప్పే మాట, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు అని చెప్పండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పటి వరకు చాలా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలు కొన్నొచ్చాయి. అక్కడ కొంత ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంది. కానీ మన వెస్టీజ్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది లేదు. ఆ విషయాన్ని గాని వాళ్ళకి క్లారిటీ ఇస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్, నో బాస్. ఇక్కడ ఎవరు బాస్ లేరు. మనం ఒకరి కింద వెళ్లి పని చేయాల్సిన అవసరం లేదు. ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళే బాస్. myvestige.com అంటే ఇది నా బిజినెస్. నేను ఎవరి కింద వెళ్లి పని చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం చెప్పండి. అంటే చాలామంది ఇదొక బాసిజం ఉంటదేమో, వాళ్ళు చెప్పినట్లు వినాలేమో అనే ఫీలింగ్ వాళ్ళ మనసులో ఉంటది. కానీ ఇక్కడ క్వెషన్ మనమే వేయాలి. ఆన్సర్ మనమే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు క్వెషన్ వేయరు, ఆన్సర్ చెప్పరు. స్టార్టింగ్ చెప్పేటప్పుడు నువ్వే క్వెషన్ వెయ్యి, నువ్వే ఆన్సర్ చెప్పు. వాళ్ళకొక క్లారిటీ వస్తది. ఓకే. అదే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదిక్కడ. అక్కడ తిరిగి తిరిగి ఆహ్, కొంత మోసం గూడా ఉంటదక్కడ. ఇక్కడ అలాంటి ఏం మోసం లేదు. ఎందుకంటే ఎవరితో మనం డబ్బులు కట్టించట్లేదు కాబట్టి మోసం అనేది లేదు. బాసిజం అనేది గూడా లేదు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ మనం చేయవలసిన పని చూడండి, ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇప్పటి వరకు మనకు అవసరం ఉన్నటువంటి ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు గాని, హెల్త్‌కు సంబంధించినటువంటి మెడిసిన్స్ గాని, సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఎరువులు గాని, ఇక ఇలాంటి కొన్ని కాస్మెటిక్స్ అన్నీ గూడా మనము బయట మార్కెట్‌లలో, అది డీమార్ట్ ఉండొచ్చు, సూపర్ మార్కెట్ ఉండొచ్చు, కిరాణం షాప్ ఉండొచ్చు, మెడికల్ షాప్ ఉండొచ్చు, ఫర్టిలైజర్ షాప్ ఉండొచ్చు, బ్యూటీ కేర్ ఉండొచ్చు. ఇవన్నీ గూడా రకరకాల షాపులలో మనకు అవసరాన్ని బట్టి షాపింగ్ చేసుకున్నాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే అక్కడ మధ్యవర్తులుంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో షాపింగ్ చేస్తే ఏమైతదంటే, ఆ మధ్యవర్తులు మాత్రమే బాగుపడతారు. ఎవరైతే షాపింగ్ చేస్తారో కస్టమర్‌కి ఎలాంటి బెనిఫిట్ ఏమి ఉండదు. కస్టమర్ ఏం చేస్తాడు? ఆ వస్తువు తెచ్చుకుంటాడు, వాడుకుంటాడు. కానీ బాగుపడేది ఎవరంటే మీడియేటర్స్. ఎవరా మీడియేటర్స్? ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ నుంచి స్టార్ట్ అయితది. కంపెనీ ఎందుకంటే ఏ వస్తువైనా సరే ఎక్కడ తయారైతది?
కంపెనీలో తయారవుతది. ఆ కంపెనీ నుంచి ట్రాన్స్‌పోర్ట్, డీలర్, హోల్‌సేల్, రిటైలర్, టీవీ యాడు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ గూడా మీడియేటర్స్. అక్కడి నుంచి తర్వాత కస్టమర్ వరకొస్తుంది వస్తువనేది. అది ఏ వస్తువైనా. ప్రతి వస్తువు మనం వాడేటటువంటి ప్రతి వస్తువు గూడా కంపెనీలో తయారయ్యి, ఈ విధంగా చైన్ సిస్టమ్ మాదిరిగా కస్టమర్ వరకొస్తుంది. అంటే ఒక వస్తువు కంపెనీలో తయారయ్యేటప్పుడు ఒక 40% తయారయ్యి, తర్వాత అది చేతులు మారుతూ కస్టమర్ వరకొచ్చే వరకు 100% అవుతుంది. కస్టమర్ మాత్రం అంటే కస్టమర్ అంటే ఎవరు? మనము 100% మనం షాపింగ్ జేసుకుంటున్నాం. కానీ కంపెనీ వాడు ఒక 40%కే తయారు జేశాడు. కంపెనీ వాడు 40% తీసుకుంటే మిగిలిన 60% ఎక్కడ పోతుందంటే ఈ మీడియేటర్స్‌కెళ్ళిపోతుంది. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఈ 60% మీడియేటర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళే కోటీశ్వరులవుతున్నారు. కానీ ఎవరైతే షాపింగ్ జేస్తున్నారో కస్టమర్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేదు. ఇప్పటి వరకు ఈ విధంగా జరిగిపోయింది. ఇక నుంచి నేనేం జెప్తున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. అంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటేనే ఇక్కడ మీడియేటర్స్ ఉండరు అని అర్థం. సేమ్ ఇక్కడ గూడా ఒక కంపెనీ ఉంటుంది. ఇక్కడ గూడా మనకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కంపెనీలోనే తయారైతాయి. అక్కడి నుంచి చేతులు మారుతూ అంటే డీలర్ నుంచి హోల్‌సేల్, రిటైలర్ ఇట్లా ఈ విధంగా సేమ్ ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అక్కడ చేతులు మారినయి. ఇక్కడ మాత్రం ఏమేమైతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో డైరెక్ట్ కంపెనీలో తయారయ్యి కస్టమర్ వరకొస్తుంది. నో మీడియేటర్స్. ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఆ మధ్యవర్తులకెళ్ళే 60% ఎవరికొస్తుందంటే ఇప్పటివరకు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మధ్యవర్తులకు మీడియేటర్స్‌కు 60% పోతదని చెప్పాను గదా! ఆ 60% ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఎవరైతే షాపింగ్ జేస్తారో వాళ్ళకే వస్తుంది. అంటే కస్టమర్‌కే బెనిఫిట్ ఉంటుంది. మీడియేటర్స్‌కు బెనిఫిట్ ఉండదు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే. అంటే కంపెనీ టు కస్టమర్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? కంపెనీ టు కస్టమర్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? కంపెనీ నుంచి ట్రాన్స్‌పోర్ట్, డీలర్, హోల్‌సేల్, రిటైలర్, టీవీ యార్డ్, సెలబ్రిటీస్ వీళ్ళందరుంటారు. ఇదొక్క క్లారిటీ వాళ్ళకివ్వాలి. అంటే ఇప్పటి వరకు మనం షాపింగ్ జేస్తే ఎవరో కోటీశ్వరులయ్యారు. ఈ విషయం కన్నా ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. మనం ఎలాంటి బెనిఫిట్ పొందలేదు. ఇక నుంచి మీకు ఒక మంచి అవకాశాన్ని మీకు చెప్తాను. మన జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మనము నిత్యావసర వస్తువులు వాడుతూనే ఉంటాం. మన అవసరాన్ని బట్టి ప్రతిరోజు మనిషి అనే వ్యక్తి ఖచ్చితంగా నిత్యావసరంగా చాలా రకాల వస్తువులు వాడుతున్నాం. ఇప్పటివరకు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో షాపింగ్ చేస్తే ఏ బెనిఫిట్ రాలేదు. ఇక నుంచి ఈ రోజు నుంచి వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో మనం షాపింగ్ చేస్తే ఆ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు మనకే వస్తాయి. మనం కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది అని చెప్పాలి. మరి వెస్టీజ్ అంటే ఏందనుకుంటున్నారా? ఏం లేదండి. వెస్టీజ్ అంటే ఇది మన ఇండియా కంపెనీ. వెస్టీజ్ అంటే ఒక కంపెనీ. ఒక్క నిమిషం సార్. నా వాయిస్ క్లియరా సార్? ఓకే. వెస్టీజ్ అంటే మన ఇండియా కంపెనీ. ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి 20 ఇయర్స్ అయిపోయింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ. ఇది పొందినటువంటి గవర్నమెంట్ అథారిటీ పొందినటువంటి లైసెన్స్‌డ్ కంపెనీ. ఇది ఫేక్ కంపెనీ కాదు. ఫ్రాడ్ గాదు అని వాళ్ళకు కంపెనీ గురించి గూడా కొన్ని విషయాలు జెప్పాలి. వాళ్ళు అడగరు. ఎందుకంటే ఆ కంపెనీ గురించి, దాని గురించి కొంతమంది అడగొచ్చు, కొంతమంది అడగకపోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఎవరికైతే ప్లాన్ జెప్తున్నామో 100% క్వెషన్ మనమే వేయాలి. ఆన్సర్ మనమే ఇవ్వాలి. వాళ్ళకు తర్వాత క్వెషన్స్ ఒస్తాయి. మనం చెప్పేటప్పుడు జస్ట్ వింటుంటారు గానీ, అప్పుడు క్వెషన్ వాళ్ళకి రాదు. తర్వాత క్వెషన్స్ ఒచ్చేసి ఇది ఉంటదో, పోతదో అని ఈ విధంగా ఆలోచిస్తుంటారు. అందుకనే మనం ముందుగానే
ఒక కస్టమర్‌కి గాని, ఒక కొత్త వ్యక్తికి గాని ప్లాన్ చెప్పేటప్పుడు మనం ముందుగానే ఊహించుకొని కొన్ని రకాల క్వెషన్స్ అంటే బయట మనము కొంతమందికి ప్లాన్ చెప్పేటప్పుడు రకరకాల క్వెషన్స్ వస్తుంటాయి. అవే క్వెషన్స్ వీళ్ళకి గూడా రావచ్చనే ఉద్దేశ్యంతోన మనమే కంపెనీ గురించి గాని, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి గాని, ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి గాని టోటల్‌గా మనమే చెప్పేస్తుండాలి. ఓకే. ఇక వెస్టీజ్ కంపెనీ ప్రొఫైల్‌కొచ్చేస్తే చెప్పేసినాం గదా! ఈ విధంగా కొన్ని రకాల కొన్ని విషయాలు చెప్పాలి. ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది లైసెన్స్ కంపెనీ. ఒక 20 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్సే తయారైతాయి. ఇది మన ఇండియా కంపెనీ. ఇప్పటికి 10 దేశాలకు వెళ్ళింది అని చెప్పండి. తర్వాత ప్రొడక్ట్స్. ఈ వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో మనకు 4 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అవేంటి అంటే ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఎరువులు. ఇప్పటి వరకు ఈ 4 రకాల వస్తువులు డిఫరెంట్ మార్కెట్‌లలో మనము షాపింగ్ జేసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రము ఈ 4 రకాల వస్తువులు గూడా అన్నీ గూడా మనకు వెస్టీజ్ అనే ఒకటే షాప్‌లో దొరుకుతాయి. బాగున్నాయా లేదా? మరి ఇంట్లో వాడే వస్తువులంటే ఏముంటాయి? చూడండి, వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్‌లో మనకు 450 రకాల వస్తువులుంటాయి. నేను మీకంతా షార్ట్ కట్ మాత్రం జెప్తున్నాను. ఇదంతా చెప్పాలంటే టైం సరిపోదనే ఉద్దేశ్యంతోన మీకు షార్ట్ కట్‌లో జెప్తున్నాను. అంటే మొత్తం మనం ప్లానింగ్ అంతా చెప్పలేకపోతాం గదా! అక్కడ. ఒక పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు ఎంత జెప్పాలో అంతే షార్ట్ కట్‌లో జెప్పాలి. ఓకేనా? నేను జస్ట్ షార్ట్ కట్‌లో జెప్తున్నాను. అదే విధంగా ఫాలో అవ్వండి. ఇక్కడ 450 రకాల వస్తువులుంటాయి. హోమ్ నీడ్ అంటే ఇంట్లో వాడే వస్తువులు, సబ్బులు, పేస్టులు, వంట నూనె, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, ఫ్లోర్ క్లీనర్, టైలెట్ క్లీనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్, టీ పౌడర్, ఫేస్ వాష్‌లు, ఫేస్ క్రీమ్‌లు ఇట్లా కొన్ని నిత్యావసరంగా వాడేటటువంటి ఆర్గానిక్ వస్తువులుంటాయి. ఎందుకంటే వెస్టీజ్‌లో ఉన్నటువంటి ప్రతి వస్తువు గూడా ఆర్గానిక్ వస్తువే. ఇక్కడ ఎలాంటి కెమికల్ వస్తువులుండవు. ఎందుకంటే వెస్టీజ్ అనేది ఒక ఆర్గానిక్ కంపెనీ. వెస్టీజ్‌లో ఉన్నటువంటి ప్రతి వస్తువు గూడా ఆర్గానిక్ వస్తువు. ఇంట్లో వాడే వస్తువులవి. ఎగ్జాంపుల్‌గా కొన్ని చెప్పాలి. హెల్త్ కేర్ అంటే మనిషికొచ్చేటటువంటి అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఇక్కడ ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఉంటాయి. సప్లిమెంట్స్ అంటే మీకు డౌట్ రావచ్చేమో. సప్లిమెంట్స్ అంటే ఏం లేదు. ఇవి అన్నీ గూడా కొన్ని రకాల పండ్లతోన, కూరగాయలతోన, పుట్టగొడుగులు, వేపాకులు, ఉసిరి, కలబంద, సముద్రపు నాచు మొక్కలు ఇట్లా కొన్ని రకాల న్యాచురల్ పదార్థాల నుంచి, న్యాచురల్ వస్తువుల నుంచి, సేంద్రియమైనటువంటి మొక్కల నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇందులో ఎలాంటి కెమికల్స్ గాని, డ్రగ్స్ గాని కలపరు. ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మనిషికి అవసరం ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. మరి పోషకాలంటే ఏంటివంటే కొన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, పాటి ఆమ్లాలు, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9, కోఎంజైమ్ క్యూటెన్స్, మినరల్స్ రకరకాల పోషకాలు ఈ యొక్క సప్లిమెంట్స్ ద్వారా మనకు లభిస్తాయి. మనకొచ్చేటటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే కొన్ని పోషకాల లోపం వల్లనే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మనకెలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే అవి గూడా మనమే గుర్తు జేయాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హై బీపీ, లో బీపీ, సెక్సువల్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టలేని వాళ్ళున్నాం. పీసీఓడీ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, గర్భసంచి ప్రాబ్లమ్స్, గర్భసంచి ఇన్ఫెక్షన్స్, షుగర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మలబద్ధకము, హెడేక్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, పక్షవాతం ఇట్లా మనిషికొచ్చేటటువంటి ఏ రోగమైనా ఉండని అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఇక్కడ మనకు సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఇవి వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇంకొక విషయం ఏందంటే
మన వెస్టిజ్ ఆర్గానిక్ సప్లిమెంట్స్‌కు మరొక గొప్ప విషయం ఏంటంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాడేది కాదు. ఇప్పుడు చెప్పినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా అడ్వాన్స్‌గా వాడుకోవచ్చు. ఈ సప్లిమెంట్స్ అన్నీ అడ్వాన్స్‌గా వాడుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మెడికల్ షాప్‌లో మెడిసిన్ ఎప్పుడు వాడతాం? ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటేనే వాడతాం గదా! కానీ వెస్టిజ్ ఆర్గానిక్ సప్లిమెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వాడుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని తగ్గడానికి వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్, డ్రగ్స్ లేకుంటాయి కాబట్టి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు గాబట్టి అడ్వాన్స్‌గా గూడా వాడుకోవచ్చు. ఓకేనా? ఇది హెల్త్‌కి సంబంధించినటువంటిది. ఇక బ్యూటీ కేర్ అంటే చాలామంది లేడీస్ బ్యూటీ పార్లర్‌ల చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ కెమికల్‌కి సంబంధించినటువంటి అన్ని కెమికల్ ప్రొడక్ట్ వాడుతుంటారు. ఇక్కడ మన వెస్టేజ్‌లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బ్యూటీకి సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అని గుర్తు చేయండి. ఇక నాలుగోది చెప్పాలంటే ప్రొడక్ట్‌లో భాగంగా అగ్రికల్చర్. రైతులు ఇప్పటి వరకు ఫర్టిలైజర్ షాపులలో అన్ని కెమికల్ మందులు వాడి అగ్రికల్చర్‌లో కెమికల్ మందులు వాడి భూసారం తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పటినుంచో యూరియా, డీఏపీ, గ్రోమర్ అని రకరకాల కెమికల్ మందులు, పిచికారీ మందులు వాడి భూమిలో భూసారం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మన వెస్టేజ్‌లో ఆర్గానిక్ ఎరువులుంటాయి. ఈ ఆర్గానిక్ ఎరువులు వాడుకుంటే భూమిలో భూసారం పెరుగుతుంది. భూసారం అంటే ఏంటి? ఇప్పుడు మనిషికి పోషకాలు ఏ విధంగా అవసరమో భూమిలో గూడా కొన్ని రకాల పోషకాలు ఉండాలి. మాలిబ్డినం, నైట్రోజన్, పొటాషియం, జింకు ఇట్లా కొన్ని రకాల పోషకాలు మొక్కలకు అవసరం. మనిషికి ఏ విధంగా అయితే ప్రోటీన్స్, విటమిన్స్ అవసరమో మొక్కలకు గూడా ఇలాంటి పోషకాలు అవసరం. మనము రోజు రోజుకు కెమికల్ శాతం పెంచుకోవడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ నశించిపోతున్నాయి. ఈ యొక్క ఆర్గానిక్ ఎరువులు వాడితే భూమి లోపల పోషకాలను ఉత్పత్తి చేస్తూ భూసారాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. భూసారాన్ని పెంచుతాయి. ఎప్పుడైతే భూసారం పెరుగుతుందో రైతుకు పంట దిగుబడి అధికంగా వస్తుంది. గింజ నాణ్యత రావడం జరుగుతుంది. నాణ్యత అంటే తూకం అంటాం గదా! బరువు. బరువు రావడం జరుగుతుంది. భూసారం పెరగడం వల్ల రైతు ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా పంటలు వేసుకొని పండించుకునే అవకాశం ఉంది. అదే భూసారం తగ్గిపోతే భూమి లోపల ఎలాంటి పోషకాలు ఉండవు. మందులు వేస్తేనే పంట పండుతది. కాబట్టి ఈ ఆర్గానిక్ ఎరువులు వాడుకోవడం వల్ల భూసారాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఆ విధంగా గుర్తు చేయండి. ఈ విధంగా ఈ 4 రకాల వస్తువులు ఒకే దగ్గర మనకు లభిస్తాయి. ఇప్పటి వరకు ఈ 4 రకాల వస్తువులు ఎక్కడ షాపింగ్ చేసినామంటే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో షాపింగ్ చేశాము. అక్కడ ఎవరు బాగుపడ్డారంటే మధ్యవర్తులందరూ బాగుపడ్డారు. మరి ఇక నుంచి మనం ఏం చేయాలి? ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మన ఇండియా కంపెనీ అయినటువంటి వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్‌లో షాపింగ్ చేసుకోండి. షాపింగ్ చేసుకోవడం వల్ల చెప్పాము గదా! ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ ఎందుకు షాపింగ్ చేయాలి అంటే వెస్టీజ్‌లో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ గూడా ఆర్గానిక్ ప్రొడక్ట్. ఇవి వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. ఆదాయం గూడా వస్తుంది. ఆరోగ్యం ఎలా వస్తుంది? ఇందులో కెమికల్స్, డ్రగ్స్ లేవు గాబట్టి, ఇప్పుడు మనం తినేటటువంటి ఫుడ్ కెమికల్ అయిపోయింది. తాగే వాటర్ కెమికల్ అయిపోయింది. మనం తినే పండ్లు గూడా కెమికల్ అయిపోయినాయి. ప్రతీది గూడా కెమికల్ మిక్స్‌డ్ ఉన్నాయనట్ల. ఎక్కువగా కెమికల్ మిక్స్‌డ్ ఉన్నందువల్ల మనకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, మలబద్ధకం రావడం, ఇక రక్త ప్రసరణ జరగకపోవడం, హార్ట్ అటాక్ అంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, మనం తినేటటువంటి ఫుడ్‌లో లోపమే. మనం తాగేటటువంటి వాటర్‌లో లోపం. ఎందుకు? రైతులు మొత్తం కెమికల్ మందులు వాడి పంటలు పండిస్తున్నారు. ఇక బయట మనము ఎక్కువ టేస్టీ, టేస్టీ అని చెప్పి కెమికల్ మిక్స్‌డ్ ఉన్నటువంటి
బర్గర్‌లు, పిజ్జాలు, బిర్యానీలని రకరకాల కెమికల్ ఫుడ్ తింటున్నాం మనం. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఏమైందంటే, కొంతమంది వంట చేసుకోవడానికి బరువైపోయి గూడా హోటళ్లలో తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇగ మాలాంటి హైదరాబాద్ లాంటి మేము హైదరాబాద్‌లో ఉంటుంటాం అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి ఏరియాలలో ఎలా ఉంటదంటే, వంట చేసుకోలేని పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో బయట తెచ్చుకొని తినాల్సొస్తది ఊరికే. ఇక్కడ మొత్తం కెమికల్ లేని వస్తువు లేదన్నట్లుంటది. కొంతవరకు విలేజ్‌లలో 50% బెటర్. కానీ సిటీ ప్లేస్‌లో 75% కెమికల్ అయిపోయింది. అందువల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది బయట మార్కెట్‌లో కెమికల్ వస్తువులు వాడుకోవడం వల్ల. మరి మన వెస్టిజ్‌లో షాపింగ్ జేయడం వల్ల ఈ మన యొక్క హెల్త్ కాపాడుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనకు మన రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది. అందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఆయిల్ వాడుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. కొంతవరకైనా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. కొన్ని రకాల సప్లిమెంట్స్ అడ్వాన్స్ వాడుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్‌ని అవి బయటికి పంపిస్తాయి. ఇది. ఇక మరి మనీ, ఆదాయం. ఆదాయం ఎలా వస్తుందనేది మీకు చెప్పాను. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో షాపింగ్ చేస్తే ఎవరో కోటీశ్వరులవుతున్నారు. అంటే డీమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణం షాపు, ఫర్టిలైజర్ షాపు, మెడికల్ షాపు ఇట్లా మనకు అవసరం ఉన్నటువంటి ప్రతి వస్తువు బయట ఇప్పటివరకు షాపింగ్ చేస్తే ఎవరో కోటీశ్వరులవుతున్నారు. ఇవన్నీ వస్తువులు మనకు వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్‌లోనే లభిస్తాయి. ఇక్కడ మనం షాపింగ్ చేయడం వల్ల ఆ మీడియేటర్స్, ఆ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు మనకే వస్తున్నాయి. జస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి నువ్వు జైన్ అయ్యి, నీకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు నువ్వు వాడుకుంటూ, నీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. అలాగే ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ ఉంది. ఎలా 3 జనరేషన్ ప్లాన్ అంటే మీకు దీని గురించి క్లారిటీ లాస్ట్‌లో చెప్పాలనుకుంటున్నా నేను. సరే ఇప్పుడే చెప్పేద్దాం. 3 జనరేషన్ ప్లాన్ అంటే ఏందంటే, ఈరోజు నువ్వు వెస్టీజ్‌లో ఒక ఐడీ తీసుకొని ఆధార్ కార్డ్ ఇచ్చి, ఆధార్ కార్డ్ ద్వారా నువ్వు జాయిన్ అయ్యి, వెస్టీజ్ ఆర్గానిక్ వస్తువులు వాడి, నీకు తెలిసిన నీ సర్కిల్‌కి చెప్పి, నీకు కొంత నెట్‌వర్క్ పెంచుకొని, ప్రస్తుతం నీకొక 50,000 వస్తున్నాయనుకోండి. ప్రస్తుతం నీకొక 50,000 వస్తున్నాయి. అనివార్య కారణాల వల్ల నువ్వు చనిపోతే, ఇక్కడ నువ్వేమి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. ఎలాంటి పాలిసీ కట్టలేదు. డీమార్ట్, సూపర్ మార్కెట్‌లో కొనే వస్తువులని వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్‌లో నువ్వు షాపింగ్ చేసుకుంటున్నావు ప్రతి మంతు. నువ్వు వాడుతూ నీకు తెలిసిన నీ సర్కిల్, నీ ఫ్రెండ్స్, నీ రిలేషన్‌షిప్ ఎంతమంది నీకు పరిచయం ఉంటే వాళ్ళందరికి చెప్పి, నువ్వు 1000 మందినో, ఒక 2000 మందినో టీమ్ తెచ్చుకోవడం జరిగింది. జస్ట్ నోటి మాట చెప్పడం ద్వారానే. వాళ్ళందరూ గూడా వస్తువులు వాడుతూ నీ కింద ఒక నెట్‌వర్క్ తయారైంది. నీకు మంత్లీ 50,000 వస్తున్నాయి. అనివార్య కారణాల వల్ల నువ్వు చనిపోతే, ఇవే 50,000 మీ భార్యకొస్తాయి. ఎలా వస్తాయంటే, నువ్వు చనిపోయినా గానీ మీ భర్తకొస్తాయి. మీ భార్య లేదా భర్తకొస్తాయి. ఎలా అంటే, మనం బోతే మనం పోయిన తర్వాత బ్రష్ వాడరా? పేస్ట్ వాడరా? లేకపోతే వంట నూనె వాడుకోరా? ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు ఏవి వాడుకోరు. ఖచ్చితంగా వాడుకోవాల్సిందే గదా! అవునా కదా! కాబట్టి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళు గూడా షాపింగ్ జేస్తుంటారు. మా భర్త ఉన్నప్పుడు నాకొక నెట్‌వర్క్ పెంచిపోయాడు. మంత్లీ 50,000 వస్తుండే. ఇప్పుడు ఆమె గూడా షాపింగ్ జేస్తే అవే 50,000 వాళ్ళ భార్యకు రావడం జరుగుతది. ఆమె చేసేదేముంది? ఆఫీస్‌లో వెళ్లి వర్క్ జేయాలా? లేకపోతే ఎవరి కింద బానిసగా పని జేయాలనా? ఈ వస్తువులు ఈ వెస్టీజ్ ఆర్గానిక్ వస్తువులు తీసుకెళ్ళి ఏమన్నా అమ్ముకురావాలనా? లేదు. ఆమెకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాడుకుంటూ, ఆమెకు ఓపిక ఉంటే తెలిసిన వాళ్ళకి చెప్పడం. లేకపోతే ఆమ్ ఆమె భర్త తయారు చేసినటువంటి నెట్‌వర్క్ ద్వారానే నెలకి 50,000 తీసుకుంటది. చూడండి చేసేదేం లేదు. అంటే ఇక్కడ నేను గూడా అదే. ఈ 3 జనరేషన్ ప్లాన్ ఉందనే ఉద్దేశ్యంతోనే ఈ వెస్టీజ్‌ని నమ్ముకొని వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ జాబ్‌లో గ్యారంటీ లేదు. జాబ్‌లో జీవితం లేదు అనే ఉద్దేశ్యంతోన ఈ 3 జనరేషన్ ప్లాన్ నాకు నచ్చి నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను పోయినా నా భార్యకు హ్యాపీ. ఈరోజు నాకు 50,000 వస్తున్నాయి.
నేను పోయినా ఇవే 50,000 మా భార్యకొస్తాయి. ఒకవేళ ఆమె గూడా ఇక్కడ లైఫ్ ఛాలెంజ్‌కొని ఎళ్ళిపోయినా గానీ, అవే 50,000 మా బాబుకొస్తాయి. చూడండి జనరేషన్ మారుతుంది. అంటే ఇదే ఐడీ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. వాళ్ళేమైనా చేసేదుందా? అందుకనే ఇప్పుడు మనకొక అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఏంటి? జస్ట్ షాప్ చేంజ్ జేసుకోవడం మాత్రమే. మిమ్మల్ని ఏమైనా 1000, 2000, 3000, 5000 ఇన్వెస్ట్‌మెంట్స్ చేయమని ఎవరైనా జెప్పారా? లేదు గదా! ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే షాప్ చేంజ్ జేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి. అరే! ఆరోగ్యమొస్తుంది, ఆదాయమొస్తుంది, 3 తరాల భవిష్యత్తుంది అని మన మైండ్ సెట్ మార్చుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ మారుతది. ఇక ఫ్రీడమ్ లైఫ్. చూడండి ఇక్కడ మనం చేసేదేముంది? చేసేదేమన్నా ఉందా? ఏం చేయాలి? మన మైండ్ సెట్ మార్చుకొని షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఫ్రీడమ్ లైఫ్. ఎందుకంటే పెట్టుబడి లేని బిజినెస్, ఒకరి కింద బానిసగా లేనటువంటి బిజినెస్, అనుభవం లేనటువంటి బిజినెస్, చదువుతో సంబంధం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు, టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఫ్యామిలీ ఫ్రీడమ్ ఇన్ని రకాల ఫ్రీడమ్స్ ఎక్కడున్నాయంటే ఒక వెస్టిజ్‌లోనే ఉన్నాయి. మీరు నమ్మితే. కొంతమందికి అర్థం గాదు. చెప్తుంటానంటే ఇదొక సోది గాదు, సోది చెప్తున్నా అనే విధంగా చూస్తుంటారు. మీరు గాని వెస్టిజ్ గురించి అర్థం చేసుకుంటే, నేను చెప్పిన మాటనే మీకు అర్థం గావాలని గాదు. ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు డెవలప్ అయిన వాళ్ళు సక్సెస్ లీడర్స్ ఎంతోమంది యూట్యూబ్‌లలో ఒక ఛానెల్ ఓపెన్ జేసి వాళ్ళ యొక్క జర్నీ, వాళ్ళ యొక్క టెస్టిమనీ మొత్తం చెప్పడం జరిగింది. అక్కడ విని నేర్చుకోండి. నేను జెప్పిందే మీకు అర్థం గావాలని లేదు. ఒక 1 వీక్, ఒక 2 వారాలు, 3 వారాలు వెస్టిజ్ గురించి తెలుసుకోండి. జూమ్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఒక క్లారిటీ ఒస్తది. వెస్టిజ్ ప్రొడక్ట్ ఎలా పనిజేస్తాయి? ఇక్కడ షాపింగ్ జేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది? ఇక్కడ బోనస్ ఏ విధంగా ఒస్తది? ఇన్‌కమ్ ఏ విధంగా ఒస్తది? ప్రతి విషయాన్ని గూడా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రీడమ్ లైఫ్ ఎక్కడ ఉంది అంటే వెస్టిజ్‌లోనే ఉంది. మీకు బయట ఎక్కడ లేదు. వెస్టిజ్ లాంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. హెర్బల్ లైఫ్ ఒకటుంది. అక్కడ హెల్త్ గురించి మాత్రమే ప్రొడక్ట్ లభిస్తాయి. కానీ టూ మచ్ కాస్ట్ ఉంటది. మరి ఆమ్వే అని, షేవ్ షాప్ అని కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కనుమరుగైపోయినాయి. ఆ వస్తువులు ఎవరు వాడట్లేదు. మరి వెస్టీజ్ మాత్రం 20 ఇయర్స్ నుంచి గ్రోత్ పెరుగుతూనే ఉంది. స్టార్టింగ్‌లో 2 వస్తువులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 450 రకాల వస్తువులకొచ్చింది. ఆరుగురితో స్టార్ట్ అయ్యి 5,00,00,000 మందికెళ్ళిపోయిందంటే మీరు అర్థం చేసుకోండి కంపెనీ గ్రోత్‌లో ఉందా? డౌన్‌లో ఉందా? ఇక్కడ ఫ్రీడమ్ లైఫ్ ఉంది గాబట్టి ఎక్కువ మంది జాయిన్ అయితున్నారు. ఎక్కువ మంది వాళ్ళ లైఫ్ మార్చుకోవడానికి ఈ సిస్ ఈ సిస్టమ్‌లో ఉంటున్నారు. మీరు గూడా దయచేసి మీ యొక్క మైండ్ సెట్ మార్చుకుంటే మీ లైఫ్ మారుతుంది. లక్షలలో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. చూడండి వెస్టీజ్ అనే ఒక ఆర్గానిక్ షాప్‌లో షాపింగ్ చేసుకోవడం వల్ల మనకు కార్ ఫండ్ ఒస్తుంది. కార్ తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ ఒస్తుంది. హౌస్ తీసుకోవచ్చు. లక్షలలో ఇన్‌కమ్ ఒస్తుంది. ఇక్కడ ప్యాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఈ మంతు రూ. 1000 వస్తే నెక్స్ట్ మంత్ 10,000 ఆ నెక్స్ట్ మంత్ 30,000 ఆ నెక్స్ట్ మంత్ 50,000 ఈ విధంగా వేలల్లో, లక్షలలో ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఎక్కడ ఉందంటే ఒక వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఉంది. ఈ కంపెనీ నాది గాదు. ఇంత చెప్తున్నప్పుడు మీరందరికీ వినడానికి ఒక విధంగా అనిపించొచ్చు. అంటే అందరికీ అంతే మైండ్ సెట్ ఉండదు. కొంతమందికి ఎంత ఎంత మంచి చెప్పినా నెగెటివ్‌లోకే ఎళ్ళిపోతుంటారు. నేను చెప్పేది వాస్తవం. నీలో దమ్ముండాలి. ఇక్కడ వెస్టీజ్‌లో దమ్ముంది. ప్రొడక్ట్‌లో దమ్ముంది. ఇక్కడ వాస్తవం ఉంది. మీ అందరికీ ఇది వాస్తవంలా కనిపించదు. ఎందుకంటే కొత్తగా ఈ సిస్టమ్‌లోకొచ్చిన వాళ్ళకు వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే చాలా టైం పడతది. కానీ ఎవరైతే తొందరగా మైండ్ సెట్ మార్చుకుంటారో, చెప్పేది కరెక్ట్ అని నమ్ముతారో, నమ్మిన వాళ్ళందరూ సక్సెస్ అయితారు. ఎవరైతే నమ్మకుండా ఇది వాస్తవమో కాదో,
ఇది ఉంటదో, పోతదో అని ఎవరైతే వాళ్ళ మనసులో అనుకుంటుంటారో ఇప్పుడు వాడెవడు సక్సెస్ గాడు తొందరగా, తర్వాత బాధపడతారు. అర్థమైతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మండి. ఇది చెప్పిందంత నిజం. కేవలం మైండ్ సెట్ మార్చుకొని షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల నువ్వు లక్షలల్లో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అదే యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఒక జాబ్‌లో ఈ మంత్ 10,000 వస్తాయి. నెక్స్ట్ మంత్ 10,000 వస్తాయి. ఇక 1 ఇయర్ 1 ఇయర్ వరకు కూడా అదే 10,000 వస్తాయి. 50,000 50,000 అంటే 50,000 వస్తాయి. పెరగదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏంటంటే నీ యొక్క నెట్వర్క్ పెరిగిన కొద్దీ నీ ఇన్‌కమ్ అనేది పెరుగుతూనే వెళ్ళిపోతుంది. ఓకేనా? అందుకే దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఫ్రీడమ్ లైఫ్ ఉంది. మరి ఓకే సార్. ఇదంతా బాగానే ఉంది. డబ్బులు ఆరోగ్యం వస్తదంటున్నావు. ఆదాయం వస్తదంటున్నావు. ఫ్రీడమ్ లైఫ్ అంటున్నావు. 3 జనరేషన్ ప్లాన్ అంటున్నావు. మనీ ఫ్రీడమ్, ఫ్యామిలీ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్, నో బాసు, నో ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నావు. మరి ఇవన్నీ ఎలా సాధ్యం? ఓకే. నువ్వు చెప్పింది బాగుంది. ఇవన్నీ రావాలంటే ఏం జేయాలి? ఇవన్నీ రావాలంటే ఏం చేసేది లేదు. నీ మైండ్ సెట్ మార్చుకొని, నువ్వు షాప్ చేంజ్ చేసుకొని, నీకవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో చెప్పాను గదా! నువ్వు ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు ఏదైతే నిత్యావసర వస్తువులు వాడుకుంటున్నావో, నీకవసరమున్న నిత్యావసర వస్తువులు ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్‌లో షాపింగ్ చేసుకో. ఇక్కడ ఉన్న వస్తువులు తెచ్చుకో. ఇక్కడ పప్పు ఉంటదా సార్? ఉప్పు ఉంటదా సార్? అంటే ఇక్కడ ఏ వస్తువయితే ఉందో ఆ వస్తువు తెచ్చుకొని వాడు. లేని వస్తువు గురించి అడగకు. అవి గూడా ఒస్తాయి. ప్రస్తుతం 450 రకాల వస్తువులున్నాయి. వాళ్ళకి చెప్పండి. మీ దగ్గర బెల్లం దొరుకుతదా? పప్పు దొరుకుతదా? చక్కెర దొరుకుతదా? అని అడుగుతారు. స్టార్టింగ్‌లో రెండే వస్తువులతో స్టార్ట్ అయ్యి, ఇప్పుడు 450 రకాల వస్తువులకొచ్చినాయి. అవి గూడా వస్తాయి. ఇప్పుడు నీకేదైతే అవసరం ఉందో, ఆ వస్తువులు ఇక్కడ తెచ్చుకొని వాడుకో. నీ లైఫ్ మార్చుకోవచ్చు. నువ్వొకసారి వాడు. ఏం చేయాలి? నీకవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్‌లో షాపింగ్ చేసుకో. నీకు నచ్చితేనే మళ్ళీ వాడు. నచ్చకపోతే వాడకు. ఒక నెల డీమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణం షాపు అక్కడ షాపింగ్ చేయకుండా వెస్టీజ్ అనే షాప్‌లో నీకవసరమున్న సబ్బులు, పేస్టులు, వంట నూనె, హెయిర్ ఆయిల్, ఎయిర్ షాంపూ, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ ఇట్లా కొన్ని రకాల నిత్యావసర వస్తువులు ప్రతిరోజు వాడుతున్నావు గదా! అవే వస్తువులు ఈ వెస్టీజ్ షాప్‌లో తెచ్చుకొని వాడు. నీకు నచ్చితేనే నెక్స్ట్ వాడు. నచ్చకపోతే వాడకు. ఈ క్లారిటీ ఇవ్వాలి మనం. నీకు నచ్చిందనుకో, నీకు తెలిసిన నీ సర్కిల్ మొత్తం జెప్పు. ఇంతసేపు నీకేం జెప్పానో ఇవే విషయాలని వాళ్ళకి జెప్పు. వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ. ఇప్పటివరకు మనం బయట మార్కెట్‌లో షాపింగ్ జేస్తే ఎలాంటి బెనిఫిట్ రాలేదు. మనము హెల్త్ పరంగా చాలా లాస్ అయినాము. అక్కడ మధ్యవర్తులు ఎవరో కోటీశ్వరులయిపోయారు. ఈ వెస్టీజ్ అనే షాప్‌లో మనం షాపింగ్ జేస్తే మనమే బాగుపడతామని జెప్పి నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. ఎలా జెప్పాలి? ఒక లిస్ట్ తయారు జేసుకోండి. నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్ మొత్తం ఒక లిస్ట్ తయారు చేసుకొని రోజు కొంతమందికి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్లి చెప్పండి. సో అండ్ సో వెస్టీజ్ ఆర్గానిక్ వస్తువులు వాడితే నా హెల్త్ పరంగా వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. అగ్రికల్చర్‌లో ఆర్గానిక్ ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి బాగొచ్చింది. ఇంట్లో వాడే వంట నూనె బాగుంది. సబ్బులు బాగున్నాయి. పేస్టులు బాగున్నాయి. టీ పొడి బాగుంది. ఈ విధంగా మీరు ఏవైతే వాడుతున్నారో ఆ వస్తువుల గురించి మీకు తెలిసిన వాళ్ళందరిని ఒక లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇవ్వండి. అర్థమైతుందా? ముందు మనం వాడి మనకు నచ్చిన తర్వాత మన సర్కిల్ మొత్తానికి ఇన్విటేషన్ ఇవ్వాలి. కానీ నువ్వు చెప్పిన వాళ్ళందరూ వస్తారనుకుంటున్నారా? మీరు 30 మందికి చెప్తే ఒకరే వస్తారు. మీరు 30 మెంబర్స్‌కి చెప్తే ఒకరు మాత్రమే వస్తారు. 29 మంది యాక్సెప్ట్ చేయరు. నమ్మరు. ఫేకు, ఫ్రాడు. నువ్వు స్టార్టింగ్‌లో ఏం చెప్పావు? ఇక్కడ ఎలాంటి డబ్బులు కట్టేది లేదు అని చెప్తేనే
ఒక్కరే నమ్ముతారు 30ల. మరి అర్థం చేసుకోండి. మనం ఏం జేయాలి? ప్రతి 30 మందికి ఒకరు నమ్ముతున్నారంటే, ఈ బిజినెస్ మనకు చేయాలనిపిస్తదా? అనిపించదు. రిస్క్ ఉంటది. ఎందుకు ఎలా రిస్క్ ఉంటదంటే, నువ్వు చెప్పే మాట అందరూ నమ్మరు గాబట్టి. కానీ మనం అనుకుంటాము, మనం ఎవరికైతే జెప్తామో వాళ్ళందరూ నమ్మాలి. నమ్ముతారు. ఎప్పుడు నమ్ముతారంటే, వాళ్ళు ప్రొడక్ట్ అన్నది వాడినప్పుడు. ఇక్కడ మనం ఏం జేయాలంటే, వాళ్ళని ఏ విధంగానైనా సరే ప్రొడక్ట్ వాడించాలి. నోటి మాటలు జెప్పి వెళ్ళిపోవడం వల్ల ఎవరు నమ్మరు. ఒక్క నెల నా మీద భరోసాతోన ఒక్క నెల నువ్వు ఆయిల్ తెచ్చుకొని వాడు. టీ పొడి తెచ్చుకొని వాడు. పేస్ట్ తెచ్చుకొని వాడు. ఈ విధంగా నువ్వేమన్నా జెప్పు. ఒకవేళ మీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, మీ అమ్మ నాన్నకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఒక 2 నెలలు వాడిపి చాలా బాగుంటది అని వాళ్ళకొక భరోసా ఇవ్వండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఆ మాత్రం చెప్పకపోతే వాళ్ళు అస్సలే వాడరు. ఖచ్చితంగా భరోసా ఇస్తేనే వాడతారు. ఒక్కసారి వాడిన్రా ఇకంతే. ఎందుకంటే ఆ ప్రొడక్ట్‌లో అంత క్వాలిటీ ఉంది గాబట్టి ఖచ్చితంగా వాడుకుంటారు. ఓకే. ఈ విధంగా సేమ్ ఇన్విటేషన్ ఇవ్వండి. ఇన్విటేషన్ ఇస్తూ వాళ్ళని గూడా ఫాలో అప్ చేస్తుండాలి. వాళ్ళని గూడా కొన్ని కొన్ని మీటింగ్స్‌కి తీసుకొస్తుండాలి. ఫాలో అప్ చేస్తూ కొన్ని మీటింగ్స్ తీసుకొస్తుండాలి. కొన్ని ట్రైనింగ్స్ తీసుకొస్తుండాలి. ఎందుకంటే ఎవరైతే ప్రొడక్ట్ వాడుతున్నారో మరి వాళ్ళు గూడా వెళ్లి బిజినెస్ జేయాలి. వాళ్ళు గూడా వేరే వాళ్ళకి జెప్పాలంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. వాళ్ళకు ఈ విషయాలను తెలిసి ఉండాలి. ఇక్కడ వెస్టీజ్‌లో వర్క్ చేయాలంటే ఏం జేయాలన్న విషయం మరి వాళ్ళు నేర్చుకోవాలి గదా! ఈ కంపెనీ అంటే ఏంది? ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎందుకు షాపింగ్ జేయాలి? షాపింగ్ చేయడం వల్ల హెల్త్ ఎలా వస్తది? వెల్త్ ఎలా వస్తది? మరి నీకు తెలిస్తే సరిపోతుందా? నువ్వు జెప్తే వాళ్ళకెక్కదు. వాళ్ళ మైండ్‌లోకి రాదు. ఎవరు జెప్పాలో వాళ్ళే జెప్పాలి. కాబట్టి వాళ్ళని కొన్ని ట్రైనింగ్స్‌కి తీసుకురండి. ఆ మీటింగ్స్ దగ్గరికి, ట్రైనింగ్స్ దగ్గరికి తీసుకురావడం వల్ల అక్కడ కొంతమంది కామన్ పీపుల్స్ అందరూ ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రార్డినరీ లైఫ్‌లోకెళ్ళిపోయిన వాళ్ళుంటారాడ. ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రార్డినరీ లైఫ్‌లోకెళ్ళిపోయిన వాళ్ళుంటారు గాబట్టి, అలాంటి వాళ్ళని జూసి ఒక పిండి గిండి నడిపే వ్యక్తి ఈరోజు 10,00,000 తీసుకుంటున్నాడా? ఒక స్కూల్ ఆయమ్మ 4,00,000 తీసుకుంటుందా? ఒక 10థ్ క్లాస్ లేడీ 7,00,000 తీసుకుంటుందా? ఒక ప్రైవేట్ ఎంప్లాయీ 6,00,000 తీసుకుంటున్నాడా? ఈ విధంగా వాళ్ళ మైండ్‌సెట్ ఎప్పుడు మారుతదంటే, మనం చెప్పేంత వరకు ప్రొడక్ట్ వాడారు. వాళ్ళకి బిజినెస్ జేయాలని ఎప్పుడొస్తదంటే, ఆ మీటింగ్ దగ్గరికి, ఆ ట్రైనింగ్ దగ్గరకొచ్చినప్పుడు కొంతమంది కామన్ పీపుల్స్ ఎక్స్ట్రార్డినరీ లైఫ్ అనుభవించే వాళ్ళు అక్కడ వాళ్ళకి గనిపిస్తారు. వాళ్ళ యొక్క జర్నీ, వాళ్ళ యొక్క టెస్టిమనీ జూస్తారక్కడ. అప్పుడు వాళ్ళు గూడా, నేను గూడా నా జీవితాన్ని మార్చుకోవాలి. నేను బిజినెస్ జేయాలి. నేను గూడా నా లైఫ్ మార్చుకోవాలని జెప్పి వాళ్ళ మైండ్‌సెట్ మార్చుకుంటారు. మైండ్‌సెట్ మారిందనుకోండి, వాళ్ళు దేన్నైనా సరే నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనేం జేయాలి? ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడతారో వాళ్ళని ఫాలో అప్ చేస్తూ, వాళ్ళని కొన్ని మీటింగ్స్‌కి, కొన్ని ట్రైనింగ్స్‌కి తీసుకొస్తుండాలి. ఓకేనా? ఇదే 7 స్టెప్స్‌లో భాగంగా మనం వాడాలి. మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి వాడించాలి. వాళ్ళకు గూడా ఈ యొక్క వెస్టీజ్ బిజినెస్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి, ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి వాళ్ళకు మనం నేర్పించాలి. వాళ్ళని గూడా వేరే వాళ్ళతో వాడించేలా వాళ్ళు గూడా బిజినెస్ చేయాలా తయారు జేసుకోవాలి. మనం ఒక లీడర్‌గా ఏ విధంగా తయారైతున్నామో వాళ్ళని ఒక లీడర్‌గా తయారు చేయాలి. వెస్టిజ్‌లో ప్రొడక్ట్ వాడే వాళ్ళందరూ లీడర్స్ గారు. కొంతమంది కస్టమర్స్‌గా ఉండిపోతారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్‌గా ఉండిపోతారు. కొంతమంది లీడర్స్‌గా తయారైతారు. అక్కడ మనము క్యాచ్ జేయాలి. ఎవరు డిస్ట్రిబ్యూటర్, ఎవరు కస్టమర్, ఎవరు లీడర్ మనకు తెలిసిపోతది. కస్టమర్‌ని డిస్ట్రిబ్యూటర్‌లాగా మార్చుకోవాలి. డిస్ట్రిబ్యూటర్‌ని లీడర్‌గా మార్చుకోవాలి. టైం పడతది. ఫస్ట్ అందరు కస్టమర్సే. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా తయారు జేసుకోవాలి. తర్వాత ఒక లీడర్‌గా తయారు జేసుకోవాలి. ఎందుకంటే మనం గూడా అలాంటి వ్యక్తులమే గదా! కాకపోతే ఇక్కడ చేయవలసిన పనేంటంటే మైండ్‌సెట్ మార్చడం మాత్రమే.
ఎవరికైతే కాన్సెప్ట్ అర్థమయ్యి మైండ్ సెట్ మార్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మార్చుకుంటారు. ఎవరు మైండ్ సెట్ మార్చుకోలేదనుకోండి, వాళ్ళు నెగెటివ్‌లోనే ఉండిపోతారు. ఈ కంపెనీ ఉంటదో, పోతదో. ఈ ప్రొడక్ట్ నాకు పడతదో, పడదో. నేను చెప్పిన వాళ్ళందరూ వింటారో, వినరో. నేను ఈ బిజినెస్ చేస్తానో, చేయనో. ఇది నా వల్ల అయితదో, కాదో. ఈ వస్తువులు అమ్ముకోరావాలనేమో. ఈ విధంగా రకరకాల క్వెషన్స్ వస్తుంటాయి. వాడెప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్‌తోని ఆలోచించి, వాళ్ళు చేసినప్పుడు నేనెందుకు చెయ్యను? నేనెందుకు నా జీవితాన్ని మార్చుకోలేను? ఇక్కడ నేను చేసేదేముంది? సింపుల్ గదా! ఎలాగో నేను ఇప్పటివరకు నాకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ బయట మార్కెట్‌లో షాపింగ్ చేస్తే నిజమే గదా! ఆ మధ్యవర్తులు ఎవరో కోటీశ్వరులవుతున్నారు. సమంత సంతూర్ సబ్బు రుద్దుకోదు. కానీ ఆమె కోటీశ్వరురాలు అయిపోతుంది. మహేష్ బాబు థమ్స్ అప్ తాగడు. మనం తాగుతుంటే వాళ్ళు కోటీశ్వరులవుతున్నారు. టీవీలలో వచ్చే యాడ్ చూసే గదా మనం వాడుతున్నాము. సెలబ్రిటీస్ ఇచ్చేటటువంటి యాడ్స్ వల్లనే గదా! ఈ వస్తువు ఇక్కడుందని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు ఈ వెస్టేజ్ వస్తువులు మనం వాడి, మనకు తెలిసిన వాళ్ళకి జెప్పడం వల్ల, కొంత నెట్‌వర్క్ పెంచుకోవడం వల్ల మన జీవితమే బాగుపడుతుంది గదా! అని ఎవరైతే పాజిటివ్ మైండ్‌తోని ఆలోచిస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయితారు. చూడండి, మీరు చెప్పిన వాళ్ళందరూ అందరూ పాజిటివ్‌లో ఉండరు. ఫస్టు నెగెటివ్‌తో స్టార్ట్ అయ్యి పాజిటివ్‌లోకొస్తారు గానీ, ఎవరు ఎవరైనా సరే పాజిటివ్ నుంచి నెగెటివ్ రారు. నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకొస్తారు. నెగెటివ్ పర్సన్‌ని పాజిటివ్‌గా మార్చే మెంటాలిటీ ఎవరిలో ఉండాలి? నీలో ఉండాలి. ఎవరు ఎంత నెగెటివ్ మాట్లాడినా, ఎవరు ఎన్ని మాటలన్నా గాని, ఎన్ని విమర్శలొచ్చినా, నీవు మాత్రం నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ పైన నమ్మకం పెట్టుకొనుండాలి. నువ్వు చేస్తున్న బిజినెస్ మీద నీకు ప్రేమ ఉండాలి. నీకే నమ్మకం లేకపోతే నువ్వు చేయలేవు. నువ్వు గూడా వాళ్ళతో పాటు నెగెటివ్‌లోకెళ్ళిపోతావు. వస్తారు. ఈ రోజు కాకపోతే ఇంకా 3 నెలలకొస్తారు. కాకపోతే నువ్వు చేసే పనేందంటే, ఎవరికి ఎలా చెప్పాలి? ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుంది? కాన్సెప్ట్ అనే విషయం వాళ్ళకు క్లారిటీ ఇవ్వకపోతే ఈ బిజినెస్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకు చేయాలి? చేస్తే ఏమొస్తుంది? వెస్టీజ్‌లో ఎందుకు షాపింగ్ జేసుకోవాలి? చేస్తే ఏమొస్తుంది? అనే విషయం పైన ఇంతసేపు చెప్పాను గదా! అవే విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్లానింగ్‌లో భాగంగా ఖచ్చితంగా జెప్పాలి. అది చెప్పకపోతే ఎవరు ఇష్టపడరు. అక్కడ తక్కువ ధరకొస్తుంది, ఇక్కడ ఎక్కువ ధరకొస్తుంది అనే ఫీలింగ్‌లో ఉండిపోతారు. చూడండి, మనం చేయవలసిన పనేం లేదు. 1500-40 పీవీ ఉంది గదా! మినిమమ్ నెలకు ఒక రూ. 1500 వస్తువులు కొంటే చాలిక్కడ. మినిమమ్‌గా వెస్టీజ్‌లో నెలకు ఒక రూ. 1500 వస్తువులు కొంటే చాలు. ఎందుకంటే వెస్టీజ్‌లో ఇన్‌కమ్ రావాలంటే తక్కువలో తక్కువ 40 పీవీలు షాపింగ్ జేసుకోవాలి. మరి ఈ పీవీలంటేంటి సార్? ఈ పాయింట్లంటేంటి సార్? చూడండి, వెస్టీజ్‌లో ఇన్‌కమ్ రావాలంటే ఎట్లా వస్తదనే విషయం మీకొకటి కొంచెం కన్‌ఫ్యూజులుండొచ్చు. చూడండి, మధ్యవర్తులకు పోయే డబ్బులు మనకు ఎలా వస్తాయని మీకొక కన్‌ఫ్యూజ్ ఉంది గదా! అది గూడా షార్ట్‌కట్‌లో జెప్తాను. చూడండి, ఇప్పటి వరకు మనం నిత్యావసర వస్తువులు వాడుకుంటే మధ్యవర్తులు బాగుపడ్డారు. బాగునుంది. మరి మనకెలా డబ్బులొస్తాయంటే, ఎగ్జాంపుల్, ఒక పేస్ట్‌కి ఒక రూ. 100 అనుకోండి. ప్రతి రూ. 33కి ఒక పాయింటొస్తది. అంటే మరి రూ. 100కి ఎన్ని పాయింట్లొస్తాయి? 3 పాయింట్లొస్తాయి. రూ. 99 కాబట్టి. మరి రూ. 100కు రూ. 100 వస్తువు కొంటే 3 పాయింట్లొచ్చినాయి. మరి రూ. 1000 వస్తువులు కొంటే 30 పాయింట్లొస్తాయి. ఒక రూ. 1500 వస్తువులు కొంటే ఒక 40 పాయింట్లొస్తాయి. రూ. 2250 వస్తువులు కొంటే ఒక 60 పాయింట్లొస్తాయి. రూ. 3300 వస్తువులు కొంటే 100 పాయింట్లొస్తాయి. అర్థమైతుందా? ప్రతి రూ. 33కి ఒక పాయింటొస్తది. ఈ పాయింట్స్ పెరిగిన దాన్ని బట్టి మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతది. ఇప్పటి వరకు మనం డీమార్ట్‌లో, సూపర్ మార్కెట్‌లో కొంటే ఏ పాయింట్లు రాలేదు. అక్కడ మధ్యవర్తులు ఎవరో బాగుపడ్డారు. ఇక్కడ మాత్రం మనకు పాయింట్స్ రూపంలో పాయింట్స్ పెరిగిన కొద్దీ మన ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ మంత్ ఒక రూ. 1500 వస్తువులు షాపింగ్ చేశారు. మీకొక రూ. 40 వచ్చాయి. మీకొచ్చిన ఇన్‌కమ్ ఎంతంటే రూ. 40. మీతో పాటు కొంతమంది మీ సర్కిల్ మొత్తంలో కొంతమందికి నువ్వు ఈ ప్రొడక్ట్ గురించి ఇన్విటేషన్ ఇచ్చినావు. ఒక 100 మందికి చెప్తే ఒక 10 మంది మాత్రమే నమ్మారు. ఆ 10 మంది గూడా నీ ఐడీ నంబర్ కిందనే జాయిన్ అయ్యారు.
వాళ్ళు గూడా వాళ్ళకి అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ వాడుకున్నారు. అప్పుడు నీకెన్ని పాయింట్‌లొస్తాయంటే 10 మంది గాబట్టి 10 నెల్ల 40 అంటే 400 పాయింట్‌లొస్తాయి. నీకొచ్చిన ఇన్‌కమ్ ఎంత అంటే ఒక రూ. 1000. నువ్వు నెలకెంత ఖర్చు పెడుతున్నావు? ఒక 1500 మాత్రమే. కానీ నీకు రూ. 1000 రావడం జరిగింది. ఇదే విధంగా ఆ 10 మందికి కూడా చెప్పడం జరిగింది. చూడు ఫ్రెండ్స్, మీరు గూడా మీకు తెలిసిన సర్కిల్‌కి జెప్పండి. ఇక్కడ చేసేదేం లేదు. ఎలాంటి డబ్బులు కట్టించేదేం లేదు. ఎలాంటి పెట్టుబడి ఏం లేదు. ఎలాంటి మోసం ఏం లేదు. మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం గూడా వచ్చే అవకాశం ఉంది. సేమ్ ఈ మ్యాటర్ అంతా వాళ్ళకు గూడా ప్లానింగ్‌లో భాగంగా చెప్పడం జరిగింది. వాళ్ళ సర్కిల్ మొత్తం వాళ్ళు జెప్తే, వాళ్ళు ఒకరొకరు ఒక 10 మంది తీసుకొస్తే 10 × 10 100 మంది టీమ్ అయింది. ఆ 100 మంది గూడా మంత్లీ ఏం జేస్తున్నారు? వాళ్ళకి అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఒక రూ. 1500 వస్తువులు మాత్రం షాపింగ్ జేస్తున్నారు. ఆ 100 మంది నెలకు 1500 షాపింగ్ జేసినా నీకొచ్చిన పాయింట్‌లెన్నంటే 4000 పాయింట్‌లొచ్చినియి. నీకొచ్చిన ఇన్‌కమ్ ఎంత? 10,000. నువ్వు నెలకు ఖర్చు పెట్టిందెంత? 1500 మాత్రమే. చూడండి, అర్థం జేసుకోండి. అంటే ఇక్కడ నెట్‌వర్క్ పెరుగుతుంది. నువ్వు చెప్పింది ఎంతమందికి స్టార్టింగ్‌లో 10 మందికే. ఆ 10 మందికి కాస్త మరొక 10 మంది తీసుకొస్తే 100 మందయింది. మరి ఫస్ట్ మంత్ నీకొచ్చిన ఇన్‌కమ్ ఎంత? రూ. 40. సెకండ్ మంత్ నీకొచ్చిన ఇన్‌కమ్ ఎంత? రూ. 1000. థర్డ్ మంత్ నీకొచ్చిన ఇన్‌కమ్ ఎంత? 10,000. దీన్నే అంటారు పాసివ్ ఇన్‌కమ్ అని. అర్థమైతుంది గదా! 40 నుంచి 1000, 1000 నుంచి 10,000. మరి ఇలా ఈ విధంగా నీకు ఇన్‌కమ్ అనేది బయటెక్కడన్నా వస్తదా? ఏ జాబ్‌లో వస్తది చెప్పండి? మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను కాన్సెప్ట్ అంటే, ఇక్కడ కొత్త వాళ్ళుండొచ్చు, పాత వాళ్ళుండొచ్చు. ఈ విధంగా వాళ్ళకొక క్లారిటీ ఇవ్వండి. ఇన్‌కమ్ ఏ విధంగా వస్తదన్నది ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళకర్థమవుతది. నెక్స్ట్ ఆ 100 మంది కాస్త మరొక 10 మంది తీసుకొస్తే ఒకరొకరు 10 మంది తీసుకొస్తే 1000 మంది టీమ్. 1000 మంది మంత్లీ 1500 షాపింగ్ చేసుకున్నాం. ఆ 1500 షాపింగ్ ఏంటివి? నీకు ఇంట్లో వాడే వస్తువులని కొనుక్కో. హెల్త్ గురించైనా వాడుకో. లేదంటే అగ్రికల్చర్ గురించైనా వాడుకో. బ్యూటీ కేర్ గురించైనా వాడుకో. 1500 వస్తువులలో ఈ 4 రకాల వస్తువులు తెచ్చుకో. నీ ఇష్టం. ఆ 1000 మంది మినిమమ్ 1500 షాపింగ్ చేసినా నీ అకౌంట్‌లో రూ. 1,00,000. ఎందుకంటే నీకు 40,000 పీవీలొస్తాయి. పీవీ అంటే ఏంటి? పాయింట్ వాల్యూ. ఈ పాయింట్ వాల్యూ అంటే ఏంటిది? ఆ మధ్యవర్తులకు అయ్యే డబ్బులే మనకు పాయింట్ల రూపంలో యాడ్ అయితున్నాయి. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్‌లోకొస్తాయి. ఎప్పుడు? ప్రతి నెల 10థ్‌కి మన బ్యాంక్ అకౌంట్‌లో జమ జమ అయిపోతాయి. మన ఆధార్ కార్డ్, మన పాన్ కార్డ్, మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటాం. డైరెక్ట్ మన అకౌంట్‌లోకొస్తాయి. ఇక్కడ ఎవరు మధ్యలో బాస్‌లు ఎవరు లేకుంటారు. డైరెక్ట్ అంతా కంపెనీ చూసుకుంటది. ఎలాంటి మోసం లేదు. ఉంటదో పోతదో అనే భయమొద్దు. ఎందుకంటే నువ్వు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఇందులోకి రాలేదు. డీమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణా షాప్‌లో షాపింగ్ చేయకుండా ఇక్కడ షాపింగ్ మాత్రం చేసుకుంటున్నావు. మైండ్ సెట్ మార్చుకొని. అంతేగాని ఎలాంటి పెట్టుబడి పెట్టలేదన్న విషయం మర్చిపోవద్దు. ఓకే. మినిమమ్ ఈ విధంగా ఒక రూ. 1500 షాపింగ్ చేస్తూ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి నువ్వు 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ గాని ఒక 1000 మంది నెట్‌వర్క్ పెంచుకొని ఆ 1000 మందితోని 1500 షాపింగ్ చేపించిన నీకు రూ. 1,00,000. మరి బయట నీకు రూ. 1,00,000 ఎవడిస్తారండి? 15,000కు, 20,000కు సెక్యూరిటీ జాబ్ ఎంతమంది చేస్తలేరు? చిన్న చిన్న పోస్టులు, ఆయమ్మ పోస్టులు ఎంతమంది చేస్తలేరు? చిన్న చిన్న నర్సు పోస్టులు ఎంతమంది చేస్తలేరు? గ్రామ పంచాయతీ సెక్రటరీలలో గ్రామ పంచాయతీలో చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి. మున్సిపల్‌కి సంబంధించినయి. ఎంతమంది చేస్తలేరు ఆలోచించండి. మరి ఇక్కడ ఏ బాస్ లేకుండా, ఎక్కడ ఆఫీస్‌లో వెళ్లి వర్క్ చేయకుండా, నువ్వు ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు వాడుకుంటూ నీకు తెలిసిన వాళ్ళకు చెప్పి నెట్‌వర్క్ పెంచుకోవడం ద్వారా జస్ట్ నోటి మాట ద్వారా చెప్పడం ద్వారానే నువ్వు లక్షలలో ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఇలాంటి ఆపర్చునిటీ బయట ఉందా? లేదు. ఓకే. టైం అయిపోతుందండి. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ రూ. 2,250 వస్తువులు. ఇక ఓకే సార్, నాకు ఏ నెట్‌వర్క్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. నేను నేను ఎవరికీ చెప్పలేను. నా వల్ల గాదు. మా అత్తమామ ఒప్పుకోరు. మా భార్య ఒప్పుకోదు. మా భర్త ఒప్పుకోడు.
నేను చేయలేను. నేను ఒక్కడినే వాడుకుంటాను. నేను ఒక్కదాన్నే వాడుకుంటాను. ఈ విధంగా ఏమైనా బెనిఫిట్ ఉందా? యెస్ ఉంది. చూడండి, నెలకు ప్రతి నెల 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల రూ. 2,250 వస్తువులు నీకు అవసరం ఉన్నాయి. ఈ 4 రకాల ప్రొడక్ట్స్‌లలో నీకు అవసరం ఉన్నయి తెచ్చుకొని వాడుకుంటే ప్రతి నెల 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల రూ. 2,250 వస్తువులంటే ఒక మినిమమ్ ఒక 60 పీవీలు. 4 నెలలు వరుసగా షాపింగ్ చేస్తే ఐదో నెల మీకు రూ. 1,250 వస్తువులు కంపెనీ ఫ్రీ ఇస్తుంది. అర్థమైతుందా? ఇంకొక విషయం మీకు జెప్పాలి. సార్ బయట డీమార్ట్‌లో, సూపర్ మార్కెట్‌లో, కిరాణా షాప్‌లో మాకు డిస్కౌంట్ ఎక్కువుంటది సార్ అని జెప్తారు. చూడండి, వెస్టీజ్‌లో గూడా ఎంఆర్‌పీ రేట్ మీద 10% నుంచి 20% డిస్కౌంట్ ఉంటది. అలాగే 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. వెస్టీజ్‌లో ఎంఆర్‌పీ రేట్ మీద 10% నుంచి 20% డిస్కౌంట్ ఉంటది. మీరొక రూ. 3,000 వస్తువులు షాపింగ్ చేస్తే 10% డిస్కౌంట్ అంటే రూ. 300 వస్తువులు ఫ్రీ ఇస్తారు మీకు. మరి బయట ఇస్తారా? ఇవ్వరు. ఇక ఆఫర్ అర్థమైంది గదా! 6 నెలలు 60 అది 4 నెలలు 60 పీవీ, 60 పీవీ తీసుకుంటే కానీ డేట్ మెన్షన్ ఉంది ఇక్కడ. 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపలనే. అంటే రేపటి వరకు మాత్రమే చాయిస్ ఉంది. వరుసగా 4 నెలలు షాపింగ్ చేస్తే ఐదో నెల రూ. 1,250 వస్తువులు ఫ్రీ. ఇదొక ఆఫర్. ఇక మరొక ఆఫర్ ఉంది. 100 పీవీ సీఎన్సీ. సీఎన్సీ అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. మినిమమ్ రూ. 3,300 వస్తువులు. ఈ 4 రకాల వస్తువులలో ఏదైనా కొనుక్కో. ఇంట్లో వాడే వస్తువులు గానీ, హెల్త్ కేర్ గానీ, అగ్రికల్చర్ గానీ, బ్యూటీ కేర్ గానీ, ఇవి గాకుండా ఇంకా చాలా రకాల వస్తువులున్నాయి. ఏవైనా వాడుకోండి. ఒక 100 పీవీ 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపలనే వరుసగా 4 నెలలు మీరు 100 పీవీ, 100 పీవీ షాపింగ్ చేసినట్లయితే ఐదో నెల మీకు రూ. 2,500 వస్తువులు ఫ్రీ ఇస్తుంది కంపెనీ. ఇంతకుముందు చెప్పాను గదా! ఎంఆర్‌పీ రేట్ మీద 10-20% డిస్కౌంట్ కామనే. మీరు ప్రతి నెల రూ. 3,300 వస్తువులు కొన్నారనుకోండి, రూ. 330 వస్తువులు ఫ్రీ ప్రతి మంతు. ఎందుకంటే 10% ప్రీ ప్రొడక్ట్ అని చెప్పాను గదా! అర్థమైతుందా? అంటే ఇక్కడ చూడండి, మనం ఒక్కరం షాపింగ్ చేసినా గూడా మనకు బెనిఫిట్ ఉంది. నువ్వొక్కరం షాపింగ్ చేసి నేను ఇంట్లోకే వాడుకుంటా సార్ అంటే నీకు ఆరోగ్యం వస్తది. నువ్వు వాడుతూ నీతో పాటు కొంతమంది నెట్‌వర్క్ పెంచుకుంటే ఆదాయం గూడా వస్తది. ఇదంతా నీ చేతిలో ఉంది. మీరొకరు వాడుకుంటే ఆరోగ్యం, మీరు వాడి కొంతమందికి చెప్పి వాడించడం ద్వారా వాళ్ళకు ఆరోగ్యంతో పాటు ఆదాయం వాళ్ళకు గూడా ఇప్పించొచ్చు. నువ్వు కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ గూడా కల్పించవచ్చు. ఎందుకంటే ఇక్కడ వెస్టీజ్ కంపెనీ మన ఒక్కరికి అవకాశం ఇయ్యలేదు. మన కింద వాళ్ళకి గూడా అదే అవకాశం ఇచ్చింది. ఇక్కడ కింద వాళ్ళు షాపింగ్ చేస్తే పైన వాళ్ళు బాగుపడతారని ఎక్కడ లేదు. ఇక్కడ ఎవరి బిజినెస్ వాళ్ళదే. చేసే పనేంటి ఇక్కడ? నోటి మాట చెప్పడం మాత్రమే. డబ్బులు కట్టిస్తలేం గాబట్టి, ఇక్కడ ఏదో డబ్బులు కట్టించినట్టు అప్లైనర్ వచ్చి మీ ఇంటి దగ్గరకొచ్చి చెప్పినందుకే మీకు తప్పయిపోయింది. చూడండి, అప్లైనర్ అనేవాడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత నీలో ఉండాలి. నా అప్లైనర్ వచ్చి నా చెయ్యి పట్టుకొని తిరగాలంటే ఎందుకు తిరుగుతాడు? నువ్వు నేర్చుకో. నువ్వు ముందుకెళ్ళు. నువ్వు బాగుపడతావు. నేర్చుకోకపోతే నీ తప్పు. ఒక అవకాశం నీకుంది. ఇప్పుడు అక్కడ ఒక దారి చూయించాడు. ఆ దారిలో నడవాల నువ్వే. కానీ నీ బదులు అప్లైన్ నడవడు గదా! నడుస్తడు. ఎంతవరకు నడుస్తడు? గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లడం వరకు గాని, నీళ్లు తాగించలేడు గదా! అర్థమైతుందా? ప్రతి ఒక్కరు అప్లైన్ అని ఏదో నిందలేస్తుంటాం గానీ, అప్లైన్ అనేవాడు దారి చూపించడం వరకే. నీళ్ళ వరకు తీసుకెళ్లడం వరకే. ఒక అవకాశం నీకు ఉంది అని ఇక్కడ నీకు చూయించడం వరకే ఉంటాడు గానీ, నీ పని గూడా అప్లైనే చేస్తే మరి నువ్వేం జేస్తావు? అర్థమైతుందా? అర్థం జేసుకోండి. ఇక్కడ వెస్టేజ్‌లో ఎవరి పని వాళ్ళు జేసుకుంటూ పోతే సక్సెస్ అయితారు. నేను మాత్రం ఇంట్లో ఉండి ఇంకా చూస్తూ కూర్చుంటాను.
నా అప్‌లైన్ వచ్చి నా కింద అందరిని డెవలప్ చేయాలి, నేను డెవలప్ అయిపోవాలంటే అది జరగదు. ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. ఇంకెన్ని రోజులని అప్‌లైన్ నీ ఎంబడి తిరుగుతాడు. ఎందుకంటే అప్‌లైన్‌కి నువ్వొక్కరే డౌన్‌లైన్ గాదు. నీతో పాటు చాలా మందుంటారు. ఎందుకంటే రేపు నువ్వొక అప్‌లైన్‌వే గదా! ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. చాలా మంది నా అప్‌లైన్ పట్టించుకోవట్లే అని చెప్పి డౌన్ అయిపోతున్నారు. అట్లా డౌన్ కావాల్సిన పనేముంది? నాకొక అవకాశాన్ని ఇచ్చాడు గదా! నేను ముందుకు వెళ్ళాలి గదా! అనుకోవచ్చు గదా! ఎందుకు నెగెటివ్‌లోకెళ్ళిపోతున్నారు జీవితాన్ని మార్చుకోవడానికి? నీకొక అవకాశం ఉంది. నీ మైండ్ సెట్ పాజిటివ్ పెట్టుకొని నువ్వు ముందుకెళ్ళిపో. నీ పని నీదే. ఓకే. నీ నెట్‌వర్క్ నువ్వు పెంచుకో. నువ్వు సక్సెస్ అయితావు. తెలవకపోతే తెలుసుకో. మనం నేర్చుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. ఇక్కడ జూమ్ ఉంది. సెమినార్స్ ఉన్నాయి. వన్ డే ట్రైనింగ్స్ ఉన్నాయి. కొంతమంది సక్సెస్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకో. ఎక్కడైనా తెలుసుకో, ఎక్కడైనా నేర్చుకో. నువ్వు సక్సెస్‌గా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. ఇక లాస్ట్ పాయింట్స్ అండి. 2 నిమిషాల్లో జాబ్ వర్సెస్ వెస్టీజ్. చూడండి, జాబ్ అంటే గొప్ప గొప్ప చదువులు చదివుండాలి. అర్థమైతుందా? అక్కడ చాలా నాలెడ్జ్ అవసరం. జాబ్‌లో ఒక బాస్ ఉంటాడు. అక్కడ టైమ్ ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు చెప్పినట్లే మనం చేయాలి. అక్కడ యాక్టివ్ ఇన్‌కమ్ మాత్రమే ఉంటది. ప్యాసివ్ ఇన్‌కమ్ ఉండదు. అంటే యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఈ మంత్‌లో 50,000 వస్తే నెక్స్ట్ మంత్ 50, ఆ నెక్స్ట్ మంత్ 50, ఆ నెక్స్ట్ మంత్ 50. ఈ విధంగా నీవు 2, 3 సంవత్సరాల వరకు గూడా 50,000, 50,000 ఉంటది. టైమ్ టు టైమ్ డ్యూటీకెళ్ళాలి. జాబ్ రావాలంటే చాలా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే మాత్రం లైఫ్ ఏం మారదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. ఫ్యామిలీ ఫ్రీడమ్ ఉండదు. మనీ ఫ్రీడమ్ ఉండదు. జస్ట్ జాబ్ అన్నది ఒక కంపార్ట్‌మెంట్ జోన్. బతకడం కోసం మాత్రమే. లైఫ్ మారదు. ఎందుకంటే ఆ విషయం మీరు జాబ్ జేసే వాళ్ళని అడిగితే తెలుస్తది. జాబ్ రాని వాళ్ళకు ఈ విషయం అంత తొందరగా మైండ్‌లోకి రాదు. అంత తలుపు తట్టదు. కానీ జాబ్ చేసే వాళ్ళని అడిగితే తెలుస్తది. ఆ జాబ్ ఎలా ఉంటదన్నది. అక్కడ ఒక బాసిజం ఉంటది. ఒక బానిసగా పని జేయాలి. వాళ్ళు చెప్పినట్లే మనం వర్క్ జేయాలి. మరి వెస్టిజ్‌లో మీరేం జేస్తున్నారండి? చదువుతో సంబంధం లేదు. పెట్టుబడి లేని వ్యాపారం. బాస్ లేడు. లక్షలలో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నువ్వు కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ కల్పించొచ్చు. కార్ తీసుకోవచ్చు. హౌస్ తీసుకోవచ్చు. 4 దేశాలకు వెళ్లి రావచ్చు. ఎలైట్ క్లబ్ బోనస్ ద్వారా నీ ఫ్యామిలీతోన ఇతర దేశాలకు వెళ్ళొచ్చే అవకాశం ఉంది. టైమ్ ఫ్రీడమ్ ఉంది. మనీ ఫ్రీడమ్ ఉంది. ఫ్యామిలీ ఫ్రీడమ్ ఉంది. పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మరి జాబ్‌లో మాత్రము డ్యూటీ చేయకుండా డబ్బులొస్తాయా? జాబ్ చేసేవాడు నిత్యావసర వస్తువులు వాడుతున్నాడా? వాడతలేడా? జాబ్ చేసేవానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేదా? మరి జాబ్ చేసేవాళ్ళు వ్యవసాయం గూడా చేస్తున్నారా? లేదా? జాబ్ చేసేవాళ్ళు ఇంట్లో వాడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు బ్యూటీ కేర్ వాడుతున్నారా? లేదా? అన్నీ వాడుతున్నారు. అర్థం చేసుకోండి. మరి అవే వస్తువులు ఈ వెస్టిజ్ ఆర్గానిక్ షాప్‌లో షాపింగ్ చేసుకుంటే, నీ జాబ్‌తో పాటు ఇక్కడ గూడా నువ్వు కొంత ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది గదా! నిన్ను జాబ్ బంద్ చేయమని ఎవరైనా చెప్పారా? లేదు. నీ జాబ్ నువ్వు జేసుకో. నీ బిజినెస్ నువ్వు జేసుకో. నీ కూలి పని నువ్వు జేసుకో. నువ్వేం పని జేస్తున్నావో ఆ పని జేసుకుంటూ, నీ మైండ్ సెట్ మార్చుకొని, నీకు తెలిసిన కొంతమందికి ఈ వెస్టిజ్ గురించి చెప్పు. అర్థమైతుందా? నువ్వు వాడుతూ నీకు తెలిసిన కొంతమందికి చెప్పు. నీ లైఫ్ మార్చుకోవచ్చు. నీకు ఫ్రీడమ్ లైఫ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చేయవలసిందేం లేదు. లాస్ట్ పాయింటు నీ మైండ్ సెట్ మార్చుకొని షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా నీ జీవితంతో పాటు నీ పిల్లల భవిష్యత్తు గూడా మార్చుకునే అవకాశం వెస్టిజ్‌లో ఉంది. ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ ఉంది. చూడండి, ఈరోజు నేను పోయినా గాని నా భార్యకి నా జాబ్ ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. నేను పోలీస్‌లో 16 సంవత్సరాలు వర్క్ చేస్తే 10 సంవత్సరాలు సార్ ఇంతకు చెప్పాడు కదా! మిలిటరీ 10 కమాండో చేశాను.
నరకం చూశాను. హెలికాప్టర్ నుంచి తాగేస్తుంటాడు, మిస్సింగ్ చూస్తుంటాడు, అది రియల్ చేసే వచ్చాను నేను. ఎంతో మంది చనిపోయారు. అర్థమవుతుందా? ఇది ఫ్యాక్ట్, ఫేక్ కాదు. నరకం అనుభవం రాసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉద్యోగం చేసినప్పుడు ఈ యొక్క వెస్టిజ్ గురించి కొంతమందికి చెప్పడం వల్ల కొంతమంది జీవితాలను మారుస్తున్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని కొంతమందికి పరిచయం చేశాను. నాతో పాటు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాను నేను. లైఫ్ ఎక్కడ ఉందో మీరు అర్థం చేసుకోండి. మన జీవితం మన చేతుల్లో ఉంది. అది మన మైండ్ సెట్ మార్చుకుంటే మాత్రమే. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు కొంతవరకైనా కొంత మీ మైండ్ సెట్ మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరిని మోసం చేయడానికి ఎవరు మోటివేషన్ చేయట్లేదు ఇక్కడ. జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం ఉంది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇచ్చిన ఈ 1 అవర్ టైం కేటాయించి మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. లీడర్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, పోస్ట్ ఇస్తున్నాను. శ్రీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఆర్మీ అయినా సో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. సో ఆ టెన్షన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని హోల్డ్ చేసుకొని మీరు మాకు సబ్జెక్ట్ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లానింగ్ ఎలా చెప్పాలి, ఏంటి, ఎట్లా ముందుకెళ్ళాలి, సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సార్ చెప్పింది. సో మీరు సార్ చెప్పింది అర్థం చేసుకొని సింప్లిఫై చేసుకొని సో క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండే టైమింగ్ని బట్టి మనం ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన టైమింగ్ని బట్టి. సో ఇది బై ప్రాక్టీస్ వస్తుంది. మీరు ఎక్కువగా పబ్లిక్లో అవుట్ సైడ్ వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్తేనే ఎక్కువ మంది పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూనే మనకి దీని మీద ఒక అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుద్ది. సో అవుట్ ఫీల్డ్కి ఎక్కువ వెళ్ళాలి మనము. సో జనాలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూనే ఎవరికి ఎట్లా చెప్పాలి ఏంటి అనేది మనకి ప్లాన్ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ టైమింగ్ చూసి చెప్పాలి అనేది మనకు అర్థమవుతుంది. సో అవుట్ ఫీల్డ్కి ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది ప్రాక్టీస్ మీద వచ్చేది. సో ఇక్కడ మీకు జూమ్లో కానీ మీటింగ్స్లో కానీ సబ్జెక్ట్ తెలుస్తుంది. ప్రాక్టికల్ కానీ మీరు బయటికి వెళ్తేనే ప్రాక్టికల్ అవుతుంది. ప్రాక్టికల్స్ మెయిన్ అనమాట. సో ఇంప్లిమెంటేషనే మెయిన్. ప్రాక్టికల్ అంటే ఏం లేదు, చెప్పింది ఇంప్లిమెంటేషన్ చేయడానికే అవుట్ సైడ్ వెళ్ళాలి మనం. ఫీల్డ్కి వెళ్తేనే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. ఫీడ్బ్యాక్ టైము. సో సారు చెనకే సార్ చెప్పింది ఎవరికి ఏ పాయింట్ కనెక్ట్ అయిందో సింపుల్గా త్వరగా చెప్పండి. శ్రీనివాసరావు గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సిఎంజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ప్రేమ్చంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెన్నకేశ్వర్ సార్. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యిండు కూడా వెస్టేజ్ ఎలా ఉంటుంది, అలాగే వెస్టేజ్కి ట్రెడిషనల్ మార్కెట్కి డిఫరెన్సెస్ బాగా చెప్పారు. దాంతోపాటు జాబ్ చేసుకుంటే ఏమొస్తుంది, సో అలాగే జాబ్ కాకుండా ఇది వెస్టేజ్ నమ్ముకొని ఫార్వర్డ్ అయితే ఏమొస్తుంది అనేది క్లుప్తంగా వివరించగలిగారు. దాంతోపాటు 3 తరాలకి మామూలుగా లైఫ్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే సో ఎవరు ఉన్నా లేకపోయినా వెస్టేజ్ అనేది ఎప్పటికైనా నిలిచిపోతుంది అనేది మీ ద్వారా మాకు తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నార్మల్గా నేను కూడా జాబ్ చేసుకుంటున్నాను. కాకపోతే జాబ్లో ఏంటంటే వాల్యూ అనేది ఉండదు. సో వెస్టేజ్లో ఏంటంటే ఇంతమంది ఫ్యామిలీ ప్లస్ సో అందరూ ఏంటంటే మీకు ఏదో ఒకటి నేర్పించడానికే ట్రై చేస్తున్నారు కాబట్టి నేర్చుకుంటే ఏంటంటే దానివల్ల ఇంకా అభివృద్ధి చెందగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్.
ప్రైమ్ సార్ బాగా చెప్పారు సార్. అసలు ఆ బిజినెస్ ఎలా చేయాలి, క్లయింట్స్‌తో ఎలా మాట్లాడాలి, అసలు మనం ఈ సప్లిమెంట్స్ గురించి కానీ, ఈ బ్యూటీషియన్‌కి సంబంధించిందైనా దేనికైనా సరే, అది ఎరువులకి అసలు ఎలాగా మనం క్లయింట్ తోటి ప్రతి దాని గురించి వివరించాలి, ఎలా చెప్పాలి, ఈ పీవీస్ కూడా ఎలా వస్తాయి మనకి, ఏంటి ఈ బోనస్ గురించి చాలా బాగా వివరించారు సార్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. నాకు బాగా కనెక్ట్ అయ్యాను సార్ నేను. నాకు బాగా అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. Srimbhriji, good morning, students. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. సో వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు. ఎందుకంటే మనం చేసే పనిలో ఆదాయం వస్తుందా లేదా, లేకుంటే ఫ్యూచర్ ఉందా లేదా, లేకుంటే ఫ్రీడమ్ ఉందా లేదా, అసలు డబ్బు పెడితే వచ్చే బిజినెస్ ఏంది, డబ్బు పెట్టకుండా వచ్చే బిజినెస్ ఎట్లా ఉంటది అనేది చాలా క్లారిటీ ఇచ్చారు సార్ ఈరోజు. మనం చేస్తున్నటువంటి ఏదైతే పని ఉందో పని ద్వారా మన యొక్క లైఫ్ చేంజ్ అవుతుందా లేదా ఒక్కసారి క్వశ్చన్ వేసుకోమన్నారు సార్. సో అలాంటి క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి వర్క్ చేయాలనేది కూడా ఈరోజు వెస్టేజ్ లో చేస్తే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్రీడమ్ ఉంటుంది, లైఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఎలాంటి ఇన్వెస్ట్ లేదు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. అంటే కొత్త వారికి కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇందులో ఏముంటాయి, ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూస్ ఏంటి, కంపెనీ ఏంటి, ఇదన్నీ కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. చాలా పాయింట్స్ అయితే ఈ రోజు నేను తెలుసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగా చెప్తారు సార్. సంతోషరావు సార్ బాగా చెప్తారు. అంటే బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చెప్పాలి ఎదుటి వాళ్ళకి అని చాలా బాగా చెప్పారు సార్. మేము నేర్చుకుంటాం సార్. నేర్చుకుని బాగా మేము బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అల్వేల్ మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. అలివేల్ మేడం అన్మిట్ ఇచ్చాను. శ్రీంబ్రిజి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెంకటేశ్వర సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. అగ్రి గురించి కూడా తెలియని వాళ్ళు కూడా తెలిసేట్టు చెప్పాడు. దీంట్లో వర్క్ ఎట్లా చేయాలని కూడా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా మంచి చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మల్లేష్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. Premji, good morning, students. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు చెన్నకేశ్వర సార్ చెప్పింది చాలా బాగుంది సార్. నాకు ఈరోజు కనెక్ట్ అయింది ఏంటంటే ఒక సీక్వెన్స్ గా చెప్పడం చాలా కనెక్ట్ అయింది సార్. మన సీక్వెన్స్ గా దాని గురించి చెప్తున్నాం కానీ ఒక సీక్వెన్స్ లో లేకుండా అక్కడది ఇక్కడ అన్నట్టు చెప్తే అంత క్లారిటీ వాళ్ళకు లేకుండా అవుతుంది. కానీ సార్ చెప్పింది ఒక సీక్వెన్స్ గా తీసుకొచ్చిండు కదా, ఇది చాలా బాగుంది సార్. అట్లాగే 3 జనరేషన్ ఇన్కమ్ గురించి మనం కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు అనేది ఇంకా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ చెన్నకేశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష రావు గారు అన్మిట్ ఇచ్చాను. Srimbhriji, good morning, Vestagians. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన సబ్జెక్టు అంటే ఒక సీక్వెన్స్ గా చాలా బాగా చెప్పింది సార్. ఏంటంటే మనం ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో నిలబడాలి, మన వెంబడొచ్చిన కూడా నిలబడాలంటే మనం క్లారిటీ ఇవ్వాలి. మనం నేర్చుకొని వాళ్ళకి క్లారిటీ ఇస్తేనే నిలబడతారు సార్. అంటే ఇక్కడ మనం నెట్వర్క్ పెంచుకోవాలి అని అంటే మనం ఏది హెల్త్ పరంగా ఎక్కడ వాళ్ళు హెల్త్ కోసం వచ్చినా డబ్బు కోసం వచ్చినా ఏదైనా కొంచెం ఒక క్లారిటీ ఇచ్చినాము అని అంటే వాళ్ళు నిలబడడానికే మార్గం ఉంటుంది. అందుకే మనం నేర్చుకొని వాళ్ళకు ఇక్కడ ఎంత క్లారిటీ ఇస్తున్నాము, మనం ఎంత నేర్చుకుంటున్నాం వాళ్ళకు ఒక క్లారిటీ సార్. మనం ఇక్కడ జనాల బిజినెస్ కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికనే ప్రయత్నించాలి. చాలా బాగుంది సార్.
ఇదే విధంగా మనం ప్రతి ఒక్కరం ఈ 17 పాయింట్లు ఎవ్వరికి ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా దీన్ని ఈ ఒక శ్రద్ధగా నేర్చుకొని చెప్తే మనకు ఖచ్చితంగా టీమ్ నిలబడతారు సార్. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుజాత యాదగిరి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది నాకు అర్థమైంది సార్. దీంట్లో మొదటగా ఏ పెట్టుబడి లేని బిజినెస్ సార్. పెట్టుబడి లేదు, బాస్ లేడు, ఆరోగ్యం వస్తుంది, హెల్త్ వస్తుంది, ఆదాయం ఉంది, 3 తరాల ఇన్కమ్ ఉంది సార్. దీంట్లో ఎక్కడ కూడా లేదు సార్. ఎక్కడ ఏది పెట్టుబడి పెట్టినా, ఏది చేసినా, ఎక్కడ ఏ వ్యాపారం చేసినా ఎక్కడ కూడా 3 తరాల ఇన్కమ్ లేదు సార్. ఈ 3 తరాల ఇన్కమ్ ఉంది, హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది సార్. అందువల్ల ఫ్రీడమ్ లైఫ్. ఎవరికైనా మనం జాబ్ చేస్తే బాస్ చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన కింద బానిస బతకాలి. మనకు ఫ్రీడమ్ బతుకుంటుంది సార్. వెస్టేజ్ చేయటం వల్ల మనకు ఫ్రీడమ్ ఉంటుంది. అందువల్ల వెస్టేజ్ చేయాలి. ఈ సారు మనకు జాబ్ చేసుకుంటా కూడా ఇంత టైం కేటాయించి మనకు ఇన్ని విధాలుగా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. చెన్నకేశ్వర సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అరుణమ్మ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీం బిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. చెన్నకేశవ్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. సార్ చెప్పిన సబ్జెక్ట్ లో నచ్చిన పాయింట్ అంటే నాకు వెస్టేజ్ చేయడము, 3 తరాల ఇన్కమ్ అన్నది నాకు చాలా నచ్చింది సార్. ఆ పాయింట్ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సత్యం గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సత్యం గారు అన్మిట్ ఇచ్చాను. నిర్మల గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సార్ చెప్పిన సబ్జెక్ట్ సూపర్ ఉంది సార్. మనం కొత్త వారికి ఏ విధంగా చెప్పాలి, ప్లానింగ్ ఏ విధంగా చెప్పాలని చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్కరం 3 జనరేషన్ ప్లానింగ్ గురించి చాలా క్లియర్ గా చెప్తే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం సార్ మాట్లాడండి సార్. సత్యం గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు కొత్తగా స్టార్టింగ్ పాయింట్ అనేది చెన్నకేశ్వర సార్ చాలా వివరంగా చెప్పారు సార్. బట్ ఇది ఏ రకంగా చెప్తుంటే టోటల్ గా నోటెడ్ చేసుకున్నాను సార్. ఈ రోజు మాత్రం ఒక 3 పేజీలు నిండినాయి. ఈ రకంగా చెప్తే 100కి 101% ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. 100లో 6 అనుకున్న కాడ ఒక 10 మంది దాకా కనెక్ట్ అవుతారు సార్. 100% చాలా వివరంగా చెప్పారు సార్. ఇలాంటి సబ్జెక్టు, ఇలాంటి సెషన్ వారానికి 1 రోజు కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. ఓకే సార్. థ్యాంక్ యూ. మళ్ళీ సార్ అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఓకే సార్. సార్ సబ్జెక్ట్ చెప్పిన కానీ సూపర్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సార్ చెప్పింది అంటే ఏంటంటే జాబ్ లేదా అంటే చాలా మందికి ఏంటంటే పెద్ద చదువులు అవుతారు సార్. ఐఎస్ కానీ ఐపీఎస్ కావాలని లేదా ప్రతి కోసం ప్రయత్నిస్తారు కానీ అందరికి జాబ్ ఇంకా మంది అప్లై చేస్తారు. అందుకే మిగతా రావాల్సిందే. మళ్ళీ మనకు ఉన్నటువంటి కానీ ఇంకా ఏదన్నా కానీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ జస్ట్ ఒక వెస్టేజ్ డెవలప్మెంట్ కావాలంటే ఒక ఆధార్ కార్డు సార్,
అంటే ఆధార్ కార్డు అనేది ఉంటది. ఎవరికైతే ఆధార్ వాళ్ళు వెస్టేజ్ సిస్టమ్ అర్థం చేసుకుని కొన్ని వాడుకొని వస్తే నలుగురు చెప్తే మనం ఒక కోటీశ్వర జాబితాలు చేరొచ్చు. కానీ గవర్నమెంట్ అనేది చేసిన చాలా మందికి కాలిపోతున్నారు. ఈ రోజు మనకి ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం చెప్తా సరే ఇలా సార్ ఉండి అందులో జాబ్ చేసుకుంటూ కూడా మనకి ఈ రోజు అంత ఏమి లేదు. అంత సాగుతున్నారు గవర్నమెంట్ జాబ్ లో ఏం లేదు. దాంట్లో రిస్క్ ఉన్నది, దాంట్లో కష్టం ఉన్నది, బాసు టైము టార్గెట్ ఉన్నది, తట్టుకోలేకపోతున్నాం. కానీ సారే మనకు చెప్తా ఉన్నాడు అనమాట. ఎవరు సారే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అలాంటి సార్ మనకు సబ్జెక్ట్ ఇస్తున్నట్టే వెస్టేజ్ చేయాలని అన్నప్పుడు మనం కూడా మనకు చాలా మందికి జూమ్లో ప్రతి ఒక్కరికి జాబులు లేవు. ప్రభుత్వాన్ని జాబ్ కోసం వెతుకురు కానీ ఇంకా దొరకలేదు. ఇది పట్టుకుంటే మనం అదే కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భవానీ గారు అనుమతి ఇచ్చాను చూడండి 796. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెక్షన్ చాలా బాగుంది సార్. చాలా బాగా అర్థమైంది సార్. బయట వెళ్ళి ఎలా చెప్పాలి, ఎలా చెప్పి మనం కన్విన్స్ చేయాలి, ఎలా చెప్పాలనేది బాగా చెప్పారు సార్. ఈరోజు బాగా కనెక్ట్ అయింది, నాకు చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి రవి గారు అనుమతి ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెన్నకేశ్వర సార్ ఎప్పుడు చెప్పినా చాలా స్టెప్ బై స్టెప్ చాలా అర్థమయ్యే రీతిలో చెప్తాడు సార్. మనం స్టార్టింగ్ లో మన కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పి హెల్త్ కేర్, హోమ్ కేర్, ఇంకొకటి బ్యూటీ కేర్, ఈ అగ్రికల్చర్ లో తయారైనవి మనవన్నీ కల్తీ లేని ప్రోడక్ట్స్ కాబట్టి చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళను ఏ విధంగా చేయొచ్చు, వాళ్ళను నెలకు ఒక 40 పీవీలే కొనిపించి ఆ విధంగా బిజినెస్ చేయించవచ్చు అనేసి చాలా బాగా చెప్పాడు సార్. ఈ పాయింట్ కనెక్ట్ అయింది. ఇంకా చాలా బాగా వివరించాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాలమణి గారు అనుమతి ఇచ్చాను చూడండి. బాలమణి గారు అనుమతి ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను బస్సులో ఉన్నా, వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని నేను అన్మ్యూట్ చేయడం కొంచెం ఈజీగా కాలేదు సార్, నిలబడ్డాను. సో సార్ మీరు చెప్పిన ఈరోజు సెక్షన్ సూపర్ ఉంది సార్. నాకు చాలా అర్థమైంది. కొత్త డిస్ట్రిబ్యూషన్ ని ఎలా నేను యాడ్ చేసుకుంటే వాళ్ళకు బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలో చాలా బాగా అర్థమైంది సార్. ఈ రోజు ఈ సెక్షన్ ఇచ్చినందుకు చాలా చాలా కోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ విశ్వ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు చెప్పిన చెన్నకేశ్వర సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా చక్కగా వివరించారు సార్. బిజినెస్ ప్లాన్ కొత్త వారికి ఎలా చెప్పాలి, పాత వారికి ఎలా చెప్పాలి, 3 తరాల ఇన్కమ్ గురించి చాలా క్లారిటీగా చెప్పారు. మన గురువు గారు చెప్పినట్టు వెస్టేజ్ అనేది గుండెల్లో ఉండాలి, భుజాన పైన జెండా ఉండి మనం ముందు పోతే సక్సెస్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సయ్యద్ ఇబ్రహీం గారు అనుమతి ఇచ్చాను. ఇబ్రహీం గారు అనుమతి ఇచ్చాను. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెన్నకేశ్వర సార్ చెప్పిన సెషన్స్ బాగుంది. 3 జనరేషన్ ప్లాన్ అయితే కానీ ఎవరికి ఏ రకంగా వివరించాలని చాలా క్లియర్ గా చెప్పిండు. అదేవిధంగా పీవీస్ ఎవరికైతే ఎంతెంత చేస్తే అనేది కూడా అది బాగా చెప్పారు. ఇంతకుముందు మేము మాకు తెలియకుండా ఎవరికి 100 పీవీలు చేయాలి, ఇందులో మనం ఏం చేయాలంటే మిడిల్ ఫ్యామిలీ ఏది, లోయర్ ఫ్యామిలీ ఏంది, ఎవరికి ఎంత ఇన్కమ్ ఉంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ మా మిడిల్ ఫ్యామిలీ లేకుంటే కొంతమంది ఫైనాన్షియల్ గా బాగున్న ఫ్యామిలీకి అయితే 100 పీవీలు ఇప్పవచ్చు. వేరే నార్మల్ గా ఇప్పుడు కొంచెం కూలీ చేసుకునే వాళ్ళకైతే 40 పీవీస్ కంపల్సరీ వచ్చేటట్టు అది చెప్పచ్చు. చాలా మంచి ప్లాన్ చెప్పారు సార్. అలాగే ట్రెడిషనల్ బిజినెస్ లో
ట్రెడిషనల్ బిజినెస్ ఎట్లుంటది, డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లుంటది అనేది కూడా మంచిగా చెప్పిండు. ట్రెడిషనల్ బిజినెస్ నేమో ఎక్కువ శాతం కల్తీ కావడానికి కారణం ఉంటుంది. ఎందుకంటే అది 4-5 చేతులు మారుతుంది కాబట్టి ఖచ్చితంగా కల్తీ మారుతుంది. ఇప్పుడు ఒక లిక్కర్ ఉంది, అల్లం మన ఇది లవంగాలు ఉంటాయి, యాలకులు నాటి మెయిన్ కంపెనీ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ట్రెడిషన్ వాళ్ళు చాలా మంది దాంట్లో కల్తీ చేస్తారు. మనదేమో కల్తీ అవ్వడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ చేయబట్టి కంపెనీ టు షాప్కి వస్తే చేయబట్టి మన దాంట్లో కల్తీ ఉండదు. దానికోసం ఇది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి, చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అదే రకంగా దీనివల్ల మనం ఆదాయం పొందొచ్చు, వేరే వాళ్ళకు కూడా మన ద్వారా ఆదాయం ఇప్పించవచ్చు అనే ఆలోచన మీద బిజినెస్ చేయొచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. (06) లింగస్వామి గారు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మెసేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ ఈరోజు చిన్నకేశ్వర సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ చాలా మంది సార్. నన్ను రమేష్ చంద్ర సార్ వెస్టేజ్లకు ఇన్వైట్ చేసినప్పుడు ఫస్ట్ జూమ్ మీటింగ్ చిన్నకేశ్వర సార్దే సార్. జాబ్ చేసుకుంటూ కూడా మనం ఫాలోఅప్ చేయొచ్చు అనే దాని మీద నేను దీనికి కనెక్ట్ అయ్యి 3 జనరేషన్ కి ఇట్లా కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ కూడా వెస్టేజ్ ఫాలోఅప్ చేస్తున్నాను సార్. ఇవాళ సార్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాను సార్. చిన్నకేశ్వర సార్ స్పీచ్ చాలా కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంజుల గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. 055 మంజుల గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మరి అలా చిన్నకేశ్వర సార్ మంచిగా ఉంది సార్ సబ్జెక్టు, మంచి అర్థమైంది సార్. ఎప్పుడు బాగా చెప్తారు సార్. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జయమి గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. ఫ్రేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పింది ప్రతి ఒక్క అక్షరం చాలా బాగుంది సార్. ఎందుకంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మనం చాలా పొడుగు పోకుండా షార్ట్ కట్ లో సార్ అనేది చాలా సింపుల్ గా చెప్పిండు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఏడైనా చదువుకుంటేనే జాబు, చదువుకుంటేనే అది. కానీ ఇక్కడ ఎలాంటి చదువు అడుగుతలేరు, I2 40 ఏది అడుగుతలేరు. ఎవరికైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. చదువుకున్న వాళ్ళు సార్ వాళ్ళకి ఇట్లా బయట ఎన్నో కష్టాలు పడి 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 అక్కడ ఎంత పడ్డ ఇట్లా వాళ్ళ గోల్ అనేది సాధించలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక 2-3 సంవత్సరాలలో సెట్ అయిపోతురు. మనకి ఇట్లా అలాంటి అవకాశం కల్పిస్తురు వాళ్ళు. ఎందుకంటే ఎంతో వాళ్ళు జీవితం చదివారు బయట, అదే జీవితాన్ని మనకు నేర్పిస్తున్నారు. అది మనం నేర్చుకొని అదే జీవితాన్ని మనం బయట ఇస్తే మనం గిట్లంగా బయట ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని నాకు ఒకటి కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ గట్టిగా కనెక్ట్ అయి నిలబడ్డదంటే చిన్నకేశ్వర సార్ మాటలకు మాత్రమే. థ్యాంక్ యూ చిన్నకేశ్వర సార్. ఎందుకంటే నీ మాటలు అనేది మనసుకు అలా తాకుతాయి. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు, కొన్ని కష్టాలు దానిలో మాది ఎంతో కొంత ఉంటుందని మాకు అనిపించింది. అందుకని నీ మాటలు కనెక్ట్ అయి నిలబడడం జరిగింది. నీ వల్ల ఒక 10 మంది మారిన ఇట్లంగా నీ పేరు నిలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రీని గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీం బ్రేజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెన్నకేశ్వర సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. మనం హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఎట్లా చెప్పాలి, వాళ్ళని ఎట్లా ఒప్పించాలి అని చాలా మంచిగా అర్థమైంది సార్. కంపల్సరీ వాళ్ళకు చెప్పే విధానంగా చెప్తే కంపల్సరీ మన ఎమ్మడి వస్తారు, వచ్చి టీం వర్క్ అయితే చేస్తారు కంపల్సరీ. కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. మనం చెప్పింది కాకుండా మళ్ళా మేము మీటింగ్లకు తీసుకురావాలి. మీటింగ్లకు తీసుకొస్తే వాళ్ళకి ఇంకా మొత్తం అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాధిక గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సేమ్ రిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చిన్నగా సార్ చెప్పింది కూడా నిజమే సార్. ఎందుకంటే
చాలా వరకు ఇది వాళ్ళకి అర్థం కాకనే చెప్పలేకపోతున్నారు. మనం చిన్నగా పోయి పెద్ద బిజినెస్ ఇది, కానీ వాళ్ళకి చిన్న చిన్నగా అలవాటు చేస్తూ ఉంటాంటే 40 పీవీలు 60 పీవీలు 100 పీవీలు ఇలా 40 పీవీలతో బిజినెస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పిందంటే కంపల్సరీ ముందుకు వస్తుంది సార్. చెన్నకేశ్వర సార్ కూడా ప్రతి ఒక్క ఆయన మాట్లాడే మాటలో ఏందంటే మనం ఒకప్పుడు చాలా లేకనే బాధపడ్డాం, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఇందులో ఉన్నది మనం గెలిచే అంత దమ్ము మనకుంది. ఎందుకంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉన్నది మనకు తెలియదు సార్. కాబట్టి మన టాలెంట్ మనం చూపించుకోనంటే ఇలాంటి మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది కదా, ఇందులో మనం నిలబడి మనకు మనం నెగ్గాలి అనే తపన సార్లో ఉంది. కాబట్టి అది కూడా మనందరికీ ఆయన జాబ్ చేసుకుంటూ కూడా మనందరికి ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి సార్. నిజంగా ఇది ఆయన చెప్పిన అట్లా సార్, బయటకు వెళ్ళి మనం వాళ్ళ కింద చేసే కంటే మన కాళ్ళమే మనకి నిలబడి మన బిజినెస్ మనం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా సార్ ఇలా బతకడం చాలా బాగుంది సార్. సార్ చెప్పిన సబ్జెక్ట్ లో నాకు ఇది బాగా కనెక్ట్ అయింది సార్. నిజంగా ఎక్కడైనా చేయాల్సిందే సార్. అదేదో అక్కడ చేసే కంటే మనం ఇందులో చేసుకొని 10 మందికి మేలు చేసిన వాళ్ళము అన్నట్టు. ఇప్పుడు అంతెందుకు సార్ దేశం కోసం ఆయన అంత కష్టపడుతున్నాడు. కానీ ఇది మనకి ఏంటంటే మనకు ఒక దేవుడిచ్చిన వరం. మనమైతే గౌతమ్ బల్ సార్ మనకిచ్చిన వరం అనుకుందాం ఇది. ఓకే సార్, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చంద్రకళ గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. ఇంకా 07 చంద్రకళ గారు అన్మిట్ ఇచ్చాను. ప్రసాదరావు గారు అన్మిట్ ఇచ్చాను చూడండి, ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ఇంకా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. చెన్నకేశ్వర సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ చాలా చాలా బాగుంది సార్. చెప్పే విధానం రాక చాలా మందికి టీములు రావట్లేదు సార్, ఎలా చెప్పాలి ఏంటి అనేది. అలాగే ఇప్పుడు మా సార్ కూడా పోలీస్ డిపార్ట్మెంటే సార్, ఎప్పుడు టైం లేదు బిజీ అంటా ఉంటారు సార్. సార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్ నేర్చుకొని చెప్తున్నాడు అంటే అది మన అదృష్టం, అది మనం తెలుసుకోవాల్సిన విషయం సార్. అలాగే బట్ ఐఎమ్ లక్కీ టు బీ డౌన్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, చంద్రకళ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి ఒకసారి. 07 చంద్రకళ గారు మాట్లాడండి. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగా కనెక్ట్ అయింది సార్. హలో సార్. మాట్లాడండి. బాగా కనెక్ట్ అయింది సార్, నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ చంద్రకళ సార్. సో సార్ చెప్పిన సబ్జెక్టు అర్థమైంది కాబట్టి సో ఇంప్లిమెంటేషన్కి ప్రయత్నించండి. ఎలాగో ఆఫర్ ఉంది కాబట్టి 20 crores పూల్ ఆఫర్ ఉంది కాబట్టి 6 monthsకి సంబంధించి 10 crores ఆఫర్ ఉంది కాబట్టి సో ఈ ఆఫర్ని సార్ చెప్పిన ఈ ప్లానింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకొని 6 monthsలో ఎవరు ఏ పొజిషన్కి వెళ్తారన్నది మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ సార్ చెప్పారు కదా 5కి జూమ్ క్లోజ్ అవుతుంది ఎంట్రీ. సో మీరంతా గుర్తుపెట్టుకొని 5 లోపు యాడ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో రూల్స్ సార్ పెట్టినవి, సో మనది కాదు. సో తర్వాత మళ్ళీ మెసేజ్లు ఇలాంటివి పెట్టద్దు, ఓపెన్ చేయమని. సో థ్యాంక్ యూ అండి. అలాగే ఈవినింగ్ టైంలో కూడా ఒక 5 minutesలోనే క్లోజ్ అవుతుంది, 7:10కి అట్లా. సో త్వరగా యాడ్ అవ్వండి. ఆ టైం బట్టి మీరు త్వరగా యాడ్ చేసుకొని ఉండండి, తర్వాత జూమ్ ఎంట్రీ అనేది క్లోజ్ అవుద్ది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ సెషన్లో కలుద్దాం. జూమ్ క్లోజ్ చేస్తున్నా.